ముందు ప్రార్థనతో మొదలు పెడదామండి. Beloved God, help us all to love you more and more, and more and more, and still yet more, till we become worthy of union with you. And help us all to hold fast to Baba's Daman till the very end. అవతార్ మెహర్ బాబా కి జై. ఇప్పటిదాకా గాడ్ స్పీక్స్ ప్రధాన భాగం చాప్టర్స్ అన్ని మనం పూర్తి చేసుకుని సప్లిమెంట్లోకి ప్రవేశించామండి. సప్లిమెంట్లో మొదటి అధ్యాయం ఇంప్రెషన్డ్ కాన్షియస్నెస్. ఇక్కడి నుంచి మనం మొదలు పెట్టాలి. 192.1 నుంచి నేను స్క్రీన్ షేర్ చేస్తాను. కనబడుతుంది కదండి స్క్రీన్? ఇది కనబడుతుంది. ఓకే, జై బాబా. కనపడుతుందండి. ఓకే, ఇక్కడి నుంచి మొదలు పెట్టాలి. గౌరీ గారు చదువుతారండి. 4 పేరాస్ ఇది. జై బాబా. జై బాబా సార్. స్టార్ట్ చేయండి అమ్మా. బాగానే వినబడుతుందండి వాయిస్. ఇంప్రెషన్డ్ కాన్షియస్నెస్, సంస్కారాలతో కూడుకున్నటువంటి చైతన్యం, సంస్కారాలు ముద్రింపబడి ఉన్నటువంటి చైతన్యం. At the request of the editors, Meher Baba added the following information. ఈ గాడ్ స్పీక్స్ కి ఎవరైతే సంపాదకులు ఐవి జ్యూస్, డానీ స్టీవెన్స్ ఉన్నారో వారి అభ్యర్థన మేరకు మెహర్ బాబా ఈ క్రింది సమాచారాన్ని యాడ్ చేశారట. కాన్షియస్నెస్ ఈజ్ డెఫినెట్లీ కంప్లీట్ as soon as the first human form is taken, but it does not start evolving at that point. మొట్టమొదటి మానవ రూపం వచ్చిన వెంటనే చైతన్యం పూర్తిగా పరిపూర్ణం అయిపోయినట్టు, కానీ అది వెంటనే ఆ సమయంలోనే అంతర్ముఖ ప్రయాణాన్ని ప్రారంభించదు అంటున్నారు. When consciousness first begins to evolve, it means that the human being is only beginning to take the first step on the spiritual path. చైతన్యం అంతర్ముఖం అవడం ఆరంభించింది అంటే మానవుడు ఆధ్యాత్మిక మార్గంలో మొదటడుగు వేయడం ప్రారంభించాడని అర్థం. అప్పుడే స్టార్ట్ చేసినట్టు లెక్క. ఎన్వల్యూషన్లోకి అడుగు పెట్టాడు అంటే ఆధ్యాత్మిక ప్రయాణాన్ని అప్పుడే మొదలు పెట్టినట్టు లెక్క. ఇంకా అతడు అందులో కూడా అడుగు పెట్టలేదు. కారణం చెప్తున్నారు నెక్స్ట్ పేరాలో. Between the time of the first human incarnation and the time of going on the path, the complete consciousness of a human being, which is still an impressioned consciousness, has necessarily to indulge in a process that eventually must dislodge these impressions from retaining their hold on it. The consciousness which is complete. అక్కడ కాన్షియస్నెస్ అయితే కంప్లీట్ అయిపోయింది మొట్టమొదటి మానవ జన్మ వచ్చేటప్పటికి. అయితే మొదటి మానవ జన్మకు ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించడం అంటే ఈ స్థూల ప్రపంచాన్ని, స్థూల ఎరుకను విడిచిపెట్టి సూక్ష్మ ప్రపంచంలోకి అనుభవాల్ని పొందడం అన్నమాట. అక్కడికి వెళ్ళే లోపు అంటే మొదటి మానవ జన్మ తీసుకున్నప్పటికీ ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించడానికి మధ్య ఉన్న ఆ కాలంలో మానవ చైతన్యం యొక్క మానవుని యొక్క చైతన్యం సంస్కారాలతో ముద్రింపబడి ఉంది. ఆ సంస్కారాల యొక్క పట్టు సడలింపబడాలి, పూర్తిగా నిర్మూలించబడే వరకు కూడా ఒక ప్రక్రియకు తప్పనిసరిగా అందులో పాల్గొనవలసి ఉంటుంది ఈ చైతన్యం. మళ్ళా చెప్తానండి. మొదటి మానవ జన్మకు ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించడానికి మధ్యనున్నటువంటి ఆ సమయంలో, ఆ కాలంలో పూర్తిగా సంస్కారాలు ముద్రింపబడి ఉన్నటువంటి ఈ చైతన్యం ఆ సంస్కారాల నుండి చివరికి పట్టు సడలింపబడి అవన్నీ కూడా నిర్మూలించబడే వరకు ఒక ప్రక్రియలో తప్పనిసరిగా పాల్గొనవలసి ఉంటుంది. ఎంతవరకు పరిణామక్రమం అనే ప్రక్రియను పూర్తి చేసుకుని మానవ జన్మను పొందింది కదా. ఇప్పుడు ఈ సంస్కారాలు వదిలించుకోవడానికి మరొక ప్రక్రియను అది తప్పనిసరిగా అందులో పాల్గొనవలసి ఉంటుంది. అది ఏమిటట? పునర్జన్మ ప్రక్రియ, రీఇన్కార్నేషన్ ప్రాసెస్.
అందులో ఏమవుతుందో బాబా థర్డ్ పేరాలో చెప్తున్నారు. ఫోర్త్ పేరా చదవనా సార్? ఆగుదాం ఒకసారి అట్లయితే. అలాగే. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి దీని మీద? ఇక్కడ దాకా ఈ 3 పేరాలు. ఓకే. సో నేషనల్ మీరు మిగిలింది కూడా చదివిన తర్వాత చేస్తారండి సమర్పణ? ఎలాగైనా పర్వాలేదండి. చేసేయండి సార్ ఒకసారి సమర్పణ చేయండి. ఓకే. జై బాబా అండి అందరికీ. మనము ముఖ్యమైన కథా వస్తువు మెయిన్ టెక్స్ట్ గాడ్ స్పీక్స్ది కంప్లీట్ చేసేసుకున్నామండి. అయితే ఇప్పుడు అనుబంధం సప్లిమెంట్ దానిలోకి ఎంటర్ అయ్యాం. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఒరిజినల్ టెక్స్ట్లో ఇచ్చిన వివరణలకు అదనంగా ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషనే సప్లిమెంట్ అంతా. అంటే ఒరిజినల్ టెక్స్ట్లో ఉన్న విషయాన్ని మరింత బాగా అర్థం చేసుకోవడానికి హెల్ప్ చేస్తుందన్నమాట సప్లిమెంట్. అంచేత ఒరిజినల్ టెక్స్ట్ ఒక సీక్వెన్స్లో వెళ్తుంది, సప్లిమెంట్కి సీక్వెన్స్ ఏమి ఉండదు. ఇవన్నీ విడివిడిగా ఇండిపెండెంట్, దేనికదే స్వతంత్రంగా ఉంటాయి ఇవి. ఎందుకని ఒరిజినల్ టెక్స్ట్లో ఫ్లో అర్థం చేసుకోవడానికి ఉద్దేశింపబడినవి ఇవి. ఇది మొదటి పేరాలో బాబా ఏం చెప్తున్నారంటే ఆత్మ ప్రయాణం ప్రారంభించినప్పుడు దాని చైతన్యము 0%, అంటే అస్సలు చైతన్యము లేని స్థితి నుంచి ఆత్మ ప్రయాణం మొదలైంది కదా. అయితే దారిలో 1%, 5%, 10% అలా ఒక్కొక్క దశలో ఆ చైతన్యాన్ని పెంచుకుంటూ 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 వచ్చింది. ఆ హ్యూమన్ అది మానవ జాతి రాగానే మొట్టమొదటి మానవ దేహాన్ని ధరించగానే ఆ చైతన్యం ఏమైంది? 100% అయిపోయింది, 100% అయిపోయింది. అయితే మనం మొట్టమొదటి నుంచి చెప్పుకుంటూ వచ్చింది మరొక్కసారి మనం చెప్పుకుందాం. భగవంతుడు పెద్ద వ్యవసాయం చేస్తున్నట్లు లెక్క అనమాట. ఆయన భూమి అంతా దున్ని సారం చేసి ఎరువు వేసి విత్తనాలు వేసి ఏడాది పొడుక్కి దాన్ని సంరక్షణ చేసి చివరికి వచ్చేటప్పటికి కాయలు అవి అందలేదనుకోండి, ఎంత నిరుత్సాహపడతాడు. అలాగే ఈ చైతన్యం కోసం ఇంత ప్రయాణం చేసి చైతన్యం పూర్తిగా వచ్చేసిన తర్వాత ఆ చైతన్యం ఇంకా అప్పటికి కూడబెట్టుకున్న సంస్కారముల మీద లగ్నమై ఉండిపోయిన కారణంగా నేను భగవంతుణ్ణి అనడానికి బదులు నేను పుల్లయ్యని, నేను ఎల్లయ్యని అనేటువంటి పరిస్థితి దాపురించింది. కారణం ఏంటి? అది సంస్కారాలనైతే, అది చైతన్యాన్నైతే 100% చేసుకుంది, కానీ ఇంకా అంతర్ముఖము కాలేదు. అది అది అక్కడ మొట్టమొదట్లో బాబా చెప్తూ ఉన్నారు. ఇంకా ఏమంటున్నారు బాబా? ఒక వ్యక్తి ఆధ్యాత్మిక మార్గములో అడుగు పెట్టడము అంటే అర్థం ఏమిటి అది కూడా చెప్తున్నారు. సాధారణంగా మనం ఏమనుకుంటాం, ప్రపంచంలో వాడు 4 శ్లోకాలు కంఠస్థం చేసేసి 10 పుస్తకాలు వల్లించేస్తూ రకరకాల రంగులు కలిగినటువంటి బట్టలు మార్చి పెద్ద పెద్ద సింహాసనాల మీద కూర్చుని ఆ కంఠస్థం పట్టినవి అప్పచెప్తూ ఉంటే అబ్బబ్బబ్బా ఆధ్యాత్మిక మార్గంలో చాలా గొప్పగా నడుస్తున్నాడు వీడు అనుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ బాబా ఏం చెప్తున్నారు స్పష్టముగా? చైతన్యము అంతర్ముఖం అవ్వడం ప్రారంభించగానే వ్యక్తి ఆధ్యాత్మిక మార్గములో అడుగు పెడతాడు. అది డెఫినిషన్ అనమాట. ఇక్కడ బాబా ఇస్తున్నారు డెఫినిషన్. అంటే మనం ఆత్మ యొక్క దశలు చూస్తే మొట్టమొదట పరిణామ ప్రక్రియ, పునర్జన్మ ప్రక్రియ, అంతర్ముఖ ప్రయాణము, చిట్ట చివరికి భగవద్ అనుభవము. 4 దశలుగా మనం చెప్పుకుంటూ వస్తున్నాం కదా. ఇక్కడ బాబా ఏమంటున్నారు? పరిణామక్రమం పూర్తి చేసుకుని, పునర్జన్మ ప్రక్రియ పూర్తి చేసుకుని, అంతర్ముఖ ప్రయాణంలో అడుగుపెట్టిన వెంటనే అతడు ఆధ్యాత్మిక మార్గములో ప్రవేశించాడు, మొట్టమొదటి అడుగు వేశాడు అని చెప్పొచ్చు. అది మొదటి పేరాలో బాబా చెప్తున్నారు. ఇక రెండో పేరాలో ఏం చెప్తున్నారు బాబా?
మొట్టమొదటి మానవ దేహము ధరించింది లగాయతు. చిట్ట చివరికి గమ్యం చేరే వరకు అది చేయవలసిన పని ఏమిటట? ఇప్పటి వరకు అది కూడబెట్టుకున్న సంస్కారములను వదిలించుకొని తీరాలి. అది ఇంపార్టెంట్. అయితే మానవ దేహం రాగానే మనం ఏమనుకున్నాం? పరిణామ ప్రక్రియ పూర్తయిపోయింది, చైతన్యము సంపూర్ణమవ్వడం కూడా పూర్తయిపోయింది కదా. మరి ఇంకా ఈ సంస్కారాలు ఉండిపోయినాయి. వీటిని వదిలించుకునే ప్రక్రియ పూర్తి చేయాలి. అదే అంతర్ముఖ ప్రయాణము. అది అది ఈ 2 పేరాల్లో బాబా చెప్పారండి. ఎస్ సార్. జై బాబా. జై బాబా సార్. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి దీని మీద? ఇది ఇక్కడ సార్, ఇది ద టైమ్ ఆఫ్ గోయింగ్ ఆన్ ద పాత్. అంటే ముందు పాత్ అంటే ఏంటో చెప్పారు, స్పిరిచువల్ పాత్, ఇన్వల్యూషన్ దగ్గర నుంచి అని. ఆ ఇన్వల్యూషన్ ప్రాసెస్ వచ్చేదాకా ఒక హలో కనుక ఈ కంప్లీట్ ఈ ఒక ప్రాసెస్లోంచి వెళ్ళాల్సి ఉంటుంది అన్నారండి. అంటే పాత్ అంటేనే ఇన్వల్యూషన్లోనే కదా అసలు. అంటే ఈ మధ్యలో ఈ కుదుపు అయితే ఏదైతే ఉందో రీఇన్కార్నేషన్ ప్రాసెస్, దాని గురించి చెప్తున్నారంటారండి ఈ పేర. బిట్వీన్ ద టైమ్ ఆఫ్ ఫస్ట్ హ్యూమన్ ఇన్కార్నేషన్ అండ్ ద టైమ్ ఆఫ్ గోయింగ్ ఆన్ ద పాత్. జేవో సార్. ఇప్పుడు వస్తుందండి, వినపడుతుందండి. వినపడుతుంది. అంటే పునర్జన్మ ప్రక్రియ ప్రారంభమైనటువంటి దశకు, అది సమాప్తం అయ్యేటువంటి దశకు మధ్య ఏం జరుగుతుందో చెప్తున్నారు ఇక్కడ ఈ పేరాలో. ఓకే 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 ఓకే. ఏం చేయాలి? సంస్కార మూటలను వదిలించుకోవాలి, అంతే అవును కదా. అవును అవును. అది చెప్తున్నారు అక్కడ బాబా. ఓకే ఓకే. అది అయితే ఆ ఏమన్నా ప్రాసెస్ గురించి ఇంకా డీటెయిల్డ్గా 3rd పేరా నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు. ఓకే ఓకే. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి మిగిలిన వాళ్ళకి దీని మీద? అయితే అందరికీ చిన్న క్లారిఫికేషన్ అండి, చెప్పడం మర్చిపోయాను. ఇప్పుడు సప్లిమెంట్కి వచ్చిన తర్వాత ప్రతి చోట మనకి ఇలా ఇచ్చి స్టార్ పెట్టి రిఫరెన్స్ ఇచ్చారు చూడండి 27. దానికి ఎక్స్ప్లెనేషన్ కింద ఇచ్చారు. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ మెయిన్ టెక్స్ట్లో 27వ పేజీలో దీనికి సంబంధించిన డిస్కషన్ ఉంది. ఈ ఈ ఇంప్రెషన్ కాన్షియస్నెస్, దాని ఫర్దర్ వివరణ సప్లిమెంట్లో ఇవ్వబడినట్టుగా మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే అక్కడ ఆ 27th పేజ్లో ఈ పేజ్ రిఫరెన్స్ ఉంటుందండి. సప్లిమెంట్లో ఏ పేజ్లో దీనికి డీటెయిల్గా వివరణ ఇవ్వబడింది అనేది అక్కడ మెయిన్ టెక్స్ట్లో ఉంటుంది. అంటే ఇక్కడ పేజు ఎంత 191 ఏదో ఉంది కదా, అది ఇస్తారు. అలాగే ఇక్కడ 27 అంటే మనకి ఆ మొదటి ఫస్ట్ భాగంలో 27వ పేజీలో దీనికి సంబంధించిన రిఫరెన్స్ ఉంది కనుక దానికి వివరణగా ఇక్కడ ఫర్దర్గా డీటెయిల్స్ ఇచ్చామన్నట్లుగా మనం గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. ఎప్పుడైనా మనం వెనక్కి వెళ్ళి ఆ పేజ్లో మనం చూసుకోవచ్చు అండి. ఇక్కడ ఈ టాపిక్ ఎక్కడ వచ్చింది, ఏ కాంటెక్స్ట్లో వచ్చింది. మరొక విషయం అండి రాజుగారు, చెప్పండి సార్. అసలు సప్లిమెంటు అంటే నిర్వచనమే ఒక కథా గమనం నడుస్తూ ఉందనుకోండి, ఫ్లో ఆఫ్ ఎ నెరేషన్ ఓకే సార్. వెళ్తున్నప్పుడు ఒక విషయం మొట్టమొదటిసారి ప్రస్తావనకు వచ్చినప్పుడు పూర్తిగా దాని గురించి చర్చిస్తే ఆ గమనానికి అడ్డుపడిపోద్ది అనమాట. ఇది అంచేత అవునండి. అక్కడ పూర్తిగా చర్చించకుండా దానికి ఒక నెంబర్ ఇచ్చి పుస్తకం చివరిలో దీని గురించి పూర్తి వివరణ ఉంటుంది అని సూచించడం అన్నమాట సప్లిమెంట్ అంటే అర్థం. సో ఈ అవును సార్. పదము అవును. గురించిన పూర్తి సమాచారం అంతా చూడాలంటే సప్లిమెంట్లోకి వెళ్ళాలి. ఎందుకని మెయిన్ టెక్స్ట్లోనే ఇచ్చేస్తే ఆ గమనానికి అడ్డొచ్చేస్తా అనమాట, అది నడక్కి డైవర్ట్ అయిపోతాం మళ్ళీ ఇందులో డైవర్ట్ డీటెయిల్స్లో. అయిపోతాం. అంచేత అలా విడిగా పెట్టడం జరిగింది. ఓకే సార్. ఓకే సార్. ఎవరో ఏం చెప్తున్నారు? అదే నేను జయబాబు అండి, జయబాబు. చెప్పండి సార్. అదే కాంటెక్స్ట్ కోసం వెనక్కి ఒకసారి కాంటెక్స్ట్ రిఫరెన్స్ కోసం అన్నమాట వెనక్కి. ఇప్పుడు ఆ 27వ పేజీలో ఏదో రైప్ అని ఏదో ఉంటుందండి. ఆ రైప్ అన్న దానికి ఇదనమాట అండి ఎక్స్ప్లెనేషన్ ఇదంతా.
ఓహో, ఓకే ఓకే ఓకే. అది అంటే మా సోల్ ఈజ్ రైప్ అన్న దీంట్లో అనమాట. రైప్ అంటే ఇన్వల్యూషన్ పాత దగ్గర రావడం అన్నది రీఇన్కార్నేషన్ ప్రాసెస్. కాంటెక్స్ట్ కోసం వెనక జస్ట్ ఒకసారి అంటే మామూలు అక్కర్లేదని మామూలు చెప్తున్నాను కాంటెక్స్ట్ కోసం. అంతే. అలా కింద ఈ స్టార్కి వివరణ ఇచ్చారండి. పారాంథటికల్ నంబర్స్ రిఫర్ టు ద పేజ్ నంబర్ ఆఫ్ దిస్ బుక్ వేర్ ద సప్లిమెంట్ రెఫరెన్స్ ఏపీఎస్. అదే నేను ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసినట్టే దాని వివరణ ఇచ్చారు. అదొకటి మనం గుర్తుపెట్టుకుంటే అది సరిపో. ఓకే, ఏమి ప్రశ్నలు లేకపోతే నెక్స్ట్ పేర కూడా చదువుకుందాం. చదవండి గౌరీ గారు. It is also to be noted that during that period, which covers thousands of reincarnations, the impressions which were hard set or dense get shaken so thoroughly by the reincarnation process that their tight grip on consciousness becomes loose. బాబా ఈ పేరాలో చెప్తున్నారు. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఒకటి ఉంది. ఈ పునర్జన్మ ప్రక్రియలో వేలాది జన్మలు తీసుకోవలసి ఉంటుంది. అలా ప్రతి జన్మ కూడా కొన్ని కొన్ని సంస్కారాలని ఖర్చు చేస్తుంది, కొన్నిటిని కూడగట్టుకుంటుంది. అందువల్ల ఈ వేలాది పునర్జన్మల సమయంలో తీసుకుంటున్న సమయంలో సంస్కారాలన్నీ ఒకదాని మీద ఒకటి ఒక రీలుకి కండికి దారం చుట్టుకున్నట్టుగా ఉంటుందని బాబా చెప్పారు. అవన్నీ ఒకదాని మీద ఒకట పేరుకుపోయి గట్టిపడిపోద్దటండి. దట్టమైన సంస్కారాలు ఈ పునర్జన్మ ప్రక్రియ ద్వారా చైతన్యం మీద తమ పట్టుని బిగించి ఉంచుతాయి. ఈ పునర్జన్మ ప్రక్రియ ద్వారా ఆ పట్టు తడలిపోవాలి అంటే దానికి ఏమిటి అవసరమట? ఈ పునర్జన్మల ద్వారా అనుభవాలను పొందడం. అంటే మంచి చెడు రెండు రకాల అనుభవాలని పొందుతూ ఈ పునర్జన్మలో పొందేదంతా ద్వంద్వానుభవాలే. ద్వంద్వానుభవాలంటే భేద గొప్ప, ఆరోగ్యం అనారోగ్యం, ఇలాగ మనం చెప్పుకుంటూ వెళితే అన్ని రకాల అనుభవాలు, ఈ ద్వంద్వానుభవాల్లో అన్ని రకాల అనుభవాలను అది వాటికి గురవుతూ ఈ దాని సంస్కారం మీద, ఆత్మ యొక్క సంస్కారం మీద గట్టిపడిపోయి ఉండిపోయినటువంటి ఈ ఏదైతే సంస్కార ముద్రలు ఉన్నాయో అవి సడలిపోయేంతగా ఆటుపోట్లకు గురవుతుందట. అనుభవాల ద్వారా ఇది తీవ్రమైన ఆటుపోట్లకు గురవుతుంది. అవి లూజ్ అయ్యే వరకు అనుభవాలు కొనసాగుతాయి అన్నమాట. వాటి మీద, చైతన్యం మీద ఆ సంస్కారాల యొక్క పట్టు సడలిపోయేంత వరకు ఆ ఆటుపోట్లు అనుభవాల యొక్క అవసరం ఉంది. దీస్ హార్డ్ సెట్ డెన్స్ ఆర్ గ్రాస్ ఇంప్రెషన్స్ థిన్ అవుట్ ఆర్ బికమ్ ఫీబుల్ త్రూ ఇన్యూమరబుల్ అండ్ వేరీడ్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ ఆపోజిట్స్. ఇలా ఈ దట్టమైనటువంటి లేదా స్థూల సంస్కారాలు ద్వంద్వాలకు చెందిన అసంఖ్యాకమైనటువంటి వేరీడ్ విభిన్న వ్యతిరేక అనుభవాల ద్వారా పలుచబడతాయి లేదా బలహీనపడతాయి. ఈ అనుభవాలు ఎందుకు అవసరము అంటే ఇక్కడ కారణం చెప్తున్నారండి. అనుభవాల ద్వారా రకరకాల ఆటుపోట్లు గురవుతుంది. దాంతో ఈ దట్టమైనటువంటి స్థూల సంస్కారాలు పలచబడతాయి, బలహీనపడతాయి. మనం గతంలో చెప్పుకున్నట్టుగా స్థూల సంస్కారాలు అంటే కొబ్బరితాడు, తర్వాత పురుకోస, సూక్ష్మ సంస్కారాలు ట్వైన్ అయితే మానసిక సంస్కారాలని ఉదాహరణ చెప్పుకున్నాం కదా. అది ఇక్కడ చెప్తున్నారు. ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించడం అంటే ఈ స్థూలానికి చెందినటువంటి సంస్కారాలు ఖర్చయి అవి పలచబడి బలహీనమైతే ఆ తర్వాత సూక్ష్మానుభవాలు, సూక్ష్మ ప్రపంచంలోకి ప్రవేశిస్తే అప్పుడు ఆధ్యాత్మిక మార్గంలో భూమికల్లోకి ప్రవేశించినట్లు లెక్క. ఇది వదిలించుకోవాలంటే ద్వంద్వానుభవాలు అవసరము. అందుకే పునర్జన్మ ప్రక్రియ ద్వారా అది ప్రయాణించవలసి ఉంటుందని చెప్తున్నారు. ద లిమిట్ టు దీస్ ఎక్స్పీరియన్సెస్ ఈజ్ రీచ్డ్ బై పెర్సిస్టెన్స్ రీఇన్కార్నేషన్స్ విచ్ గివ్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ ఆపోజిట్స్. సో ద్వంద్వాలకు చెందిన ఈ అనుభవాలు ఇచ్చే నిరంతర పునర్జన్మల ద్వారా ఈ అనుభవాలు చివరి దశకు చేరుకుంటాయంటే ఆ
సంస్కారాలన్నీ ఖర్చయి, స్థూల సంస్కారాలన్నీ ఖర్చయి, సూక్ష్మ సంస్కారాలు మిగిలి ఉంటాయన్నమాట. అప్పుడు వాటిని ఖర్చు చేయడానికి అంతర్ముఖ ప్రయాణంలో ప్రవేశిస్తాడు. ఇదండి నాకు అర్థమైంది సార్. జై బాబా. జై బాబా. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి దీని మీద? ఓకే, సో మీరు సమ్అప్ చేయండి సార్ అండి. జై బాబా అండి. మనం ఆత్మ యొక్క ప్రయాణాన్ని ముఖ్యంగా 4 దశలుగా విభజించుకున్నాం కదండి. ఒక్కొక్క దశ ప్రయోజనం ఏంటో కూడా, దానిలో సాధించవలసింది ఏంటో కూడా ఒక్కసారి గుర్తు చేసుకుందాం. మొట్టమొదటి పరిణామక్రమము అది సాధించదలుచుకున్నదేంటి? చైతన్యమును పరిపూర్ణం చేసుకోవడం కదా. చైతన్యం పరిపూర్ణం చేసుకోవాలంటే బాహ్య రూపాలు అవి పరిణతి చెందడం ద్వారా సాధింది. గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు కూడా, వాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ ఈచ్ ఫేజ్. ఫస్ట్ది చైతన్యాన్ని పరిపూర్ణం అయిపోగానే ఆ ఫేజ్ అయిపోయింది. మొట్టమొదటి మానవ దేహం వచ్చేసింది, ఇక పరిణామ క్రమం లేదు. ఇప్పుడు పునర్జన్మ ప్రక్రియ నడుస్తూ ఉంది. ఈ పునర్జన్మ ప్రక్రియ ఒక పర్పస్ ఏమిటి అది ఇక్కడ బాబా డిసైడ్ చేస్తున్నారు. మనం మొట్టమొదటి నుంచి ఒక విషయాన్ని చెప్పుకుంటూ వస్తున్నాం. సంస్కారాలు పోగేసుకోవడము, వాటిల నుంచి అనుభవాలు పొందడము, ఆ అనుభవాలు పొందుతూ మళ్ళీ కొత్త సంస్కారములను పోగేసుకోవడము. ఇది ఆత్మ యొక్క చైతన్యాన్ని ఒక పొల్లగా తీసుకుంటే ఈ సంస్కారాలు దాని చుట్టూ అవి చుట్టుకుంటూ పోతామన్నమాట. ఇది వాయు రూపం దగ్గర నుంచి మొదలైన సంస్కారాలు చుట్టుకుంటూ 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 వచ్చేస్తే ఒక ఇనప ఓసలు చుట్టినటువంటి చుట్ట అది ఎలా బిగిసిపోతుంది? తుప్పట్టి గట్టిగా అయిపోయి బిగిసిపోద్ది. అది విప్పాలనుకోండి, ఆ విప్పడం అనేటువంటి ప్రక్రియ, సంస్కారాలను విప్పడం అనే ప్రక్రియ ఎప్పుడు మొదలవుద్ది? అంతర్ముఖ ప్రయాణంలోనే మొదలవుతుంది. మరి ఇక్కడ పునర్జన్మ ప్రక్రియలో జరిగేది ఏమిటి? బిగుసుకుపోయినటువంటి ఈ సంస్కారముల చుట్టను విప్పడానికి వీలుగా తయారు చేయడము. అది హార్డ్ సెట్, బిగిసిపోయిందనమాట అది. సో దానికి విప్పడానికి వీలుగా ఏం చేస్తాం? కొంచెం కిరసనాలు పోస్తాం, కొంచెం నూనె పోస్తాం, రెండోసారి కాలుస్తాం, సుత్తుతో 4 దెబ్బలు కొడతాం కదా. ఇవన్నీ చేస్తే అప్పుడు అది విప్పడానికి వీలుగా తయారవుతుంది. అప్పుడు అది అంతర్ముఖ ప్రయాణంలో జరుగుతుంది. అయితే ఇక్కడ సంస్కారముల చుట్టను విప్పడానికి వీలుగా తయారు చేయడం వరకు మాత్రమే పునర్జన్మ ప్రక్రియలో జరుగుతుంది. ఇంకా మనం ఏం చదువుకున్నాము? మానవ జన్మ ఎత్తినటువంటి ఆత్మ 84 లక్షల సార్లు జన్మించవలసి ఉంటుంది మానవ రూపములో అని కూడా మనం చదువుకున్నాం కదండి. 100,000 అంటారు ఇంగ్లీష్లో. 100,000 1 లక్ష అనమాట. అలాగా అనేక జన్మలు ఎత్తుతూ 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 ఇది సాగుతుంది. ఇంకా బాబా ఏం చెప్తున్నారు? ఈ పునర్జన్మ ప్రక్రియలో ఒకసారి పురుషుడిగా, ఒకసారి స్త్రీగా, ఒకసారి బాగా సంపన్నుడిగా, ఒకసారి గర్భదరిద్రుడిగా, ఒకసారి విద్యావంతుడిగా, ఒకసారి నిరక్షర కుక్షిగా కదా. ఇవన్నీ అపోజిట్, పరస్పర విరుద్ధమైనటువంటి అనుభవాలు పొందుతాడు. మనం గతంలో ఒక బొమ్మ చెప్పుకున్నాం, మీకు ఎవరికైనా గుర్తుందో లేదో. నది ప్రవహిస్తూ ఉంటుంది. ఆ ప్రవాహం ముందుకు సాగడం ఎలాగ సాగుద్ది? ముందు అవతల ఒడ్డుని తగులుద్ది, తర్వాత నెక్స్ట్ మళ్ళీ యువతల ఒడ్డుకు తగులుద్ది, తర్వాత మళ్ళీ అవతల ఒడ్డుకు తగులుద్ది. ఇలా విరుద్ధమైన తీరాలను తాకుతూ తాగుతూ తాకుతూ ముందుకు సాగుతూ ఉంటుంది అది. అలాగే ఈ విరుద్ధమైనటువంటి అనేక జన్మల పరంపర, దీని ద్వారా మొత్తానికి ఈ సంస్కారములు చుట్ట విప్పడానికి వీలుగా తయారవుతుంది. అది ఇక్కడ చెప్తున్నారు. అంటే లూజ్ అవుతుంది అనమాట. ఇది బిగుసుకుపోయినటువంటి చుట్ట లూజ్ అవుతుంది. అంటే సంస్కారముల పట్టు సడలుతుంది. ఇక్కడ ఒక విషయాన్ని సారం మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే,
పరిణామక్రమము, పునర్జన్మ ప్రక్రియ రెండూ కూడా స్థూల భువనానికి మాత్రమే సంబంధించినవి. స్థూలము యొక్క సిలబస్ కంప్లీట్ అయిపోతేనే అంతర్ముఖ ప్రయాణం అడుగు పెడుతుంది, ఆధ్యాత్మిక మార్గములో అడుగు పెడతాడు. అంటే ఇక స్థూలము వైపు చూడకూడదు చైతన్యము. స్థూలాన్ని దాటి సూక్ష్మం వైపుకు చూస్తే అప్పుడు ఆధ్యాత్మిక మార్గము మొదలైనట్టు లెక్క. ఎస్ సార్, ఇది సార్ నాకు అర్థమైంది. జయవాసు. జయబాబు. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి దీని మీద? అంటే దయచేసి మీరు పార్టిసిపేటివ్గా ఉండండి. అర్థం అయిందనో అర్థం కాలేదనో పాసివ్గా అంటే ఉండిపోకుండా. మీరు చెప్పిన దాన్ని బట్టి క్లియర్ గా మామూలుగా ఉంది సార్. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నాం అంటుంటాం కానీ బట్ బై డెఫినేషన్ ఈ డెఫినేషన్ బట్టి కాదనమాట. అయితే అంతే ఇంకా కాదండి, భౌతికంగా. అంతే అంతే. ఉమ్, సార్ జయబాబా అంటే ఈ పునర్జన్మక తీసుకున్నప్పుడు కూడా మన అన్వైండ్ అవుతుంటాయి కదండి, లూజ్ అవ్వడమే కాకుండా ఈ పునర్జన్మ తీసుకోవడం ప్రతి కూడా ఈ సంస్కారాలు అన్వైండింగ్ అవుతున్నాయి, అట్ ద సేమ్ టైం వైండింగ్ చేసుకుంటున్నాం. లేదు అంతే కదా? లేదండి, లేదండి, లేదు లేదు. మీరు లేదండి. మీరు మీరు రానో గ్యాలీ చార్ట్ ఉంది చూడండి ఒకసారి. అవును. ఆ చార్ట్ తిరిగేస్తే ఆ, అంత వైండింగే చూపెడతాడు. రీఇన్కార్నేషన్ చిట్ట చివరి వరకు కూడా వైండింగ్ అనే చూపెడతాడు. ఒక్క ఎన్వల్యూషన్ దగ్గర మాత్రమే అన్వైండింగ్ చూపెడతాడు. అంటే ఈ పునర్జన్మ తీసుకోవడం ఒక ఉద్దేశం ఓన్లీ అన్వైండింగ్ గురించే కదండి, మళ్ళీ వైండింగ్ చుట్టుకుంటున్నారు. Just ఆ ప్రక్రియ ఉండే ఎగ్జాక్ట్ గా. ఇంకా అన్వైండింగ్ స్టార్ట్ కాలేదండి, అన్వైండింగ్ కి రెడీ అయింది అంతే. అంటే 84 లక్షల జన్మలు ఓన్లీ వైండింగ్ ప్రాసెస్ అంటారు, అన్వైండింగ్ లేదు. అంటే అది మళ్ళీ దానిలో ఎరిచ్ కింద ఫుట్ నోట్లో చెప్పాడు కదా. మనకేమన్నాడంటే మొత్తం 84 జంక్షన్ అనుకుంటే ఎక్కువ శాతం ఒక 90% 88% ఎవల్యూషన్ రీఇన్కార్నేషనే ఉంటుంది. ఆ చివరి 10% ఇన్వల్యూషన్ ఉంటుంది. అలాగే మనం తీసుకోవాలి. అంటే నెక్స్ట్ జన్మ తీసుకోవడం అనేది కూడా అన్వైండింగ్ కదా కింద వస్తుంది కదా. కాదు రాదండి, అది కంటిన్యూస్ వైండింగ్ అంటే అంతే అండి. ఎందుకంటే ఎక్స్పీరియన్సింగ్ ది సంస్కారాస్ ఈజ్ డిఫరెంట్, అన్వైండింగ్ ది సంస్కారాస్ ఈజ్ డిఫరెంట్. వచ్చా. అంటే ఇందాక మేము అనుకంటే బోత్ వైండింగ్ మళ్ళీ జన్మ ఎందుకు తీసుకుంటాం అంటే అన్వైండింగ్ వచ్చి అట్ ద సేమ్ టైం వైండింగ్ చేసేసుకుంటున్నాం అనే కాన్సెప్ట్ లో ఉన్నాం. లేదండి, అన్వైండింగ్ లేదు. ఆ చార్ట్లో చూడండి, అన్వైండింగ్ అనేది ఒక్క ఎన్వల్యూషన్ నుంచి మాత్రమే చెప్పారు బాబా. సో వచ్చా. ఓకే ఓకే, జై బాబా. జయవాసు. ఏమన్నా ఉన్నాయండి ప్రశ్న? అంటే ఇందాక రామారావు గారు అడిగింది సార్, అంటే నాకు అర్థమైంది. వైండింగ్ అంటున్నారు ఆయన. మనం ఇప్పుడు ఇంకా డిస్కస్ చేసింది ఏంటంటే ఆల్రెడీ బలంగా వైండ్ అయిపోయి హార్డ్ కోర్ అయిపోయింది, కుదుపు అన్నది అనుకుంటున్నాం మనం రీఇన్కార్నేషన్. ఆ ప్రాసెస్లో వైండింగ్ కూడా ఉంటుందా ఇంకా అని, అంటే ఈ జన్మలో వైండింగ్ తప్పకుండా ఉంటుందండి. ఓకే, వైండింగ్ ప్లస్ కుదుపు ఇదే రెండు అంతే జరుగుతుంటాయి. అండి. యాక్చువల్గా ఈ అనుభవాలు పొంది వాటి నుంచి వదిలించుకోవాలి తప్ప అనుభవాన్ని స్కిప్ చేయనట్లేదండి. అనుభవాలు వైండింగ్ అలా నడుస్తూనే ఉంటుంది. ఈ ఆపోజిట్స్లో మీరు ఎక్స్పీరియన్సెస్ పొందుతూ ఉంటే వైండింగ్ నడుస్తూనే ఉంటుంది కదా. పాత చుట్టలు లూజ్ అవుతుంటుంది, కొత్తవి పడుతూ ఉంటాయి. ఓకే. ఓకే సార్. నెక్స్ట్ దానికి వెళ్దాం. అంటే గోపాలకృష్ణ గారు మెసేజ్ పెట్టారండి నైట్. కొంచెం ఫంక్షన్ ఏదో ఉంది, ఫ్యామిలీ ఫంక్షన్ అని. ఎవరన్నా చదువుతారండి? ఇది 4 పారాస్, లేకపోతే నేను చదువుతాను. జై బాబా చదవనా సార్? చదవండి అమ్మా ప్లీజ్. సార్ జై బాబా. బ్యాక్గ్రౌండ్ మీకు ఏమైనా డిస్టర్బెన్స్ ఉందా సార్? లేదండి, లేదు. Jai Baba. It is also to be noted that it is only when these dense, hard-set or gross impressions become less dense or become feeble that the limit to the experiences of the gross world through gross impressions is reached by the gross medium, the human body. ఇప్పుడు కొంచెం పెద్ద సెంటెన్స్ కొంచెం తగ్గించుకుంటే అదే ముక్కలుగా చెప్పుకుందాం. It is also to be noted that it is only when these dense, hard, set or gross impressions
become less dense or become feeble. ఇప్పుడే మనం చెప్పుకున్నాము ఈ పునర్జన్మ ప్రక్రియలో ఏం జరుగుతుంది అంటే మనకు నోట్ చేసుకోవాల్సిన విషయం, తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ పునర్జన్మ ప్రక్రియలో ఈ డెన్స్ హార్డ్ సెట్ ఆర్ గ్రాస్ ఇంప్రెషన్స్ అంటే బాగా దట్టంగాను గట్టిగా ఉన్నవన్నమాట. ఎన్నో జన్మల నుంచి చుట్టి 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 ఉన్నాయి కదండి. ఆ దట్టమైనవి ఈ స్థూల సంస్కారాలు, గట్టిపడిపోయిన ఉన్న సంస్కారాలు అవి ఏమవుతాయి? దే బికమ్ లెస్ డెన్స్ ఆర్ బికమ్ ఫీబుల్. అవి కొంచెం గాఢత తగ్గుతూ ఉంటాయి, అయిపోవాలన్నమాట. ఆర్ బికమ్ ఫీబుల్, కొంచెం వీక్ అవ్వాలి. దట్ ద లిమిట్ టు ద ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ ద గ్రాస్ వరల్డ్ త్రూ గ్రాస్ ఇంప్రెషన్స్ ఈస్ రీచ్డ్ బై ద గ్రాస్ మీడియం, ద హ్యూమన్ బాడీ. ఇది ఎలా జరుగుతుంది? ఈ లిమిట్ ఎప్పుడు వస్తుంది దానికి? ఎంతసేపు ఈ రీఎన్కార్నేషన్ లో జరిగేది ఇప్పుడు చెప్పుకున్నాం కదండి. ఈ గాఢతని తగ్గించే ప్రయత్నం జరుగుతుంది అన్నమాట. అంతేకాని అన్వైండింగ్ జరగట్లేదు, వైండింగ్ జరుగుతూ ఉంటది. కొంచెం దాన్ని ఆ గాఢత, ఆ స్థూల సంస్కారాల యొక్క గాఢత తగ్గుతూ ఉంటది, కొంచెం లూజ్ అని అవుతుంటాయి. ఇందాక నాగేశ్వరరావు గారు చెప్పినట్టు సుత్తేసుకోవటం ఏదో చేసి ఆ వైర్ని అలా చుట్టేసి ఉంచేసి గట్టి పడిపోయిన వైర్ని కొంచెం కొంచెం చేస్తుంటాం. అది ఎలా జరుగుతుంది? ఈ స్థూల ప్రపంచం యొక్క అనుభవాలు అవి త్రూ గ్రాస్ ఇంప్రెషన్స్ అన్నమాట. ద లిమిట్ టు ద ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ గ్రాస్ వరల్డ్ త్రూ గ్రాస్ ఇంప్రెషన్స్. ఈ స్థూల ప్రపంచం యొక్క అనుభవాలు ఈ స్థూల సంస్కారాల ద్వారానే అనుభవించబడుతున్నాయి. ఈ స్థూల సంస్కారాలనే అనుభవిస్తుంది. ఎక్కడ అనుభవిస్తుంది? స్థూల ప్రపంచంలో. దేని ద్వారా అనుభవిస్తుంది? ఈ స్థూల మాధ్యమం ద్వారానే అది జరగగలదు. మనం ముందు నుంచి చెప్పుకున్నాం, స్థూల మాధ్యమం ద్వారానే మనం అనుభవాలను పొందగలము. అనుభవాలు పొందుతూ ఉంటే ఈ సంస్కారాలు అనుభవించబడుతున్నాయి. అవన్నీ దానికి ఒక మాధ్యమం కావాలి. ఆ మాధ్యమం ఏంటి? హ్యూమన్ బాడీ, మానవ శరీరం అన్నమాట. సో ఈ మానవ శరీరం ద్వారానే, ఈ మానవ శరీరాన్నే స్థూల మాధ్యమంగా వాడుకుంటూ ఈ స్థూల సంస్కారాల్ని ఈ స్థూల ప్రపంచంలో అనుభవిస్తూ జరుగుతుంది. ఇదంతా ఈ సెంటెన్స్ లో చెప్పారు. When the dense hard set impressions become less dense, they no longer give rise to gross experiences, because these less dense or feeble impressions are refined or fine and no longer crude or gross. ఇదేమవుతుంది ఇప్పుడు ఈ ప్రాసెస్ లోను? when the dense hard set impressions become less dense, ఈ ప్రాసెస్ లో ఏమవుతుంది? ఇందాక చెప్పుకున్నట్టు చిన్న చిన్నగా వదులు అవ్వడం మొదలు పెడుతుంది. అంటే అవి కొంచెం ఆ గాఢతకి తగ్గుతూ ఉంది. ఆ హార్డ్ సెట్ ఇంప్రెషన్స్ బికమ్ లెస్ డెన్స్. ఎక్కువ గాఢత ఉన్నవి ఏమవుతుంది? నెమ్మదిగా కొంచెం కొంచెం గాఢత తగ్గుతూ దే నో లాంగర్ గివ్ రైజ్ టు గ్రాస్ ఎక్స్పీరియన్సెస్. ఈ గాఢత తగ్గుతూ ఉంటే ఇందాక చెప్పుకున్నట్టు గౌరీగా చెప్పారు చూడండి, చాంతాడులాగా ఉండేవను స్థూల సంస్కారాలు. అవి నెమ్మదిగా గాఢత తగ్గుతున్న కొద్దీ దాని యొక్క థిక్నెస్ అన్నమాట, దాని యొక్క లావు, చాంతాడు లావుగా ఉండి మొరటుగా ఉంటది కదండి, ఆ లావుదనం, మొరటుదనం తగ్గుకుంటూ వస్తుంది. దే నో లాంగర్ గివ్ రైజ్ టు గ్రాస్ ఎక్స్పీరియన్సెస్. ఇంకా ఎప్పుడైతే ఆ గాఢత తగ్గిపోయి దాన్ని అది వీక్ అయిపోతున్నాయో, అవి బలహీన పడుతున్నాయో, అప్పుడు ఇంక అవి ఈ స్థూల అనుభవాలను ఇవ్వవు. ఎందుకంటే బికాస్ దీస్ లెస్ డెన్స్ ఇంప్రెషన్స్ ఆర్ రిఫైన్డ్. ఇప్పుడు ఈ కొంచెం గాఢత తగ్గిన ఈ సంస్కారాలు కొంచెం శుద్ధమయ్యాయి, ఇంకొంచెం ఏమయ్యాయి? ఫైన్ గా తయారయ్యాయి. అండ్ నో లాంగర్ క్రూడ్ ఆర్ గ్రాస్. ఇన్నాళ్ళు ఉన్నంత మొరటుగాను స్థూలంగాను లేవు. అంటే దాంట్లో ఫైన్నెస్ వచ్చాయి అన్నమాట. The aggregate of such refined or fine impressions is called subtle impressions. ఇప్పుడు దీనివల్ల మనకు వచ్చే రిజల్ట్ ఏంటి? ఇవి కొంచెం గాఢత తగ్గి కొంచెం రిఫైన్ అయ్యి శుద్ధమయ్యాయి, ఇంకా కొంచెం బలహీనపరిచిన ఈ ఇంప్రెషన్స్ ఇప్పుడు వాటిని
సూక్ష్మ సంస్కారాలు అంటాం. ఇంతకు ముందంతా వాటిని స్థూల సంస్కారాలు అన్నాం. దాన్ని కొంచెం రిఫైన్ అయ్యి శుద్ధమయ్యి ఇంకొంచెం సున్నితంగా తయారయ్యేటప్పటికి ఇప్పుడు ఆ సంస్కారాల్ని సూక్ష్మ సంస్కారాలు అంటాం. These subtle impressions give rise to experiences of the subtle type, that is pertaining to the subtle world, and the subtle body experiences these subtle impressions and tries to exhaust them. ఇప్పుడు these subtle impressions give rise to experiences of the subtle type. ఇప్పుడు మనకు ముందు నుంచి చెప్పుకున్నాం, స్థూల సంస్కారాలు మనకి స్థూల అనుభవాలను ఇస్తాయని. అలాగే ఇప్పుడు ఈ సూక్ష్మ సంస్కారాలు ఏం చేస్తాయి, ఈ సూక్ష్మ రకమైన అనుభవాలనే ఇస్తూ ఉంటాయి అన్నమాట. ఈ సూక్ష్మ అనుభవాలు దేనికి సంబంధించినవి? సూక్ష్మ ప్రపంచానికి సంబంధించినవి. అండ్ ద సటిల్ బాడీ ఎక్స్పీరియన్సెస్ దీస్ సటిల్ ఇంప్రెషన్స్ అండ్ ట్రైస్ టు ఎగ్జాస్ట్ దెమ్. ఇప్పుడు ఈ సూక్ష్మ శరీరం ఏం చేస్తుంది? ఈ సూక్ష్మ సంస్కారాల్ని అనుభవిస్తూ ఆ వాటిల్ని ఎగ్జాస్ట్ ఖాళీ చేయడానికి ప్రయత్నిస్తుంది అని చెప్తున్నారు. జయబాబా, నాకు ఇలాగ అర్థమైందండి ఈ పారాగ్రాఫ్. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి దీని మీద? సార్ సమ్అప్ చేయండి సార్. ఇది బాబా మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నారండి. ద ఫౌండేషన్ ఆఫ్ ఆల్ మై స్పిరిచువల్ ఎక్స్ప్లెనేషన్స్ ఇట్ ఈస్ సంస్కారాస్. మనం గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కూడా. అంటే మనం కార్యకారణ సంబంధం 7 చేపల కథ ఎప్పుడూ చెప్పుకుంటూ ఉంటాం కదా, గుర్తుందండి? రాజుగారికి 7 కొడుకులు ఉంటారు, 7 చేపలు తెస్తారు, ఎండబెడతారు, ఒక చేప ఎండలేదు. ఇవన్నీ ప్రశ్నలు వేసుకుంటూ వెళ్తాం కదా. వెనక్కి వెళితే ఆ చీమ పుట్టలో పసివాడు వేలు పెట్టాడు కాబట్టి ఎంత కాన్సిక్వెన్సెస్ జరిగాయి అని చెప్పుకుంటాం. అంటే కాజ్ అండ్ ఈఫెక్ట్. అది బాబా చెప్పేది ఏంటంటే, ఈ కాజ్ ఏంటంటే ఇది సంస్కారం. నీ సంస్కారం ఇలా ఉంది కాబట్టి నీకు ఇటువంటి అనుభవము వచ్చింది. అది ఇంపార్టెంట్. బాబా ఏం చెప్తున్నారు? నీవు స్థూలములో నీకు స్థూల చైతన్యము ఉన్నంత వరకు నువ్వు స్థూలము యొక్క అనుభవాలే పొందుతూ ఉంటావు. అయితే ఒకడికి స్థూలము యొక్క చైతన్యము సూక్ష్మ చైతన్యముగా మారిపోయినప్పుడు సూక్ష్మము యొక్క అనుభవాన్ని పొందుతాడు. అవే సూక్ష్మము తర్వాత మానసిక చైతన్యముగా మారిపోయినప్పుడు మానసిక ప్రపంచం యొక్క అనుభవాలను పొందుతుంది. ఇది మనం చెప్పుకుంటూ వచ్చాం కదా ఇప్పటి వరకు. అయితే ఎందుకు ఈ ముగ్గురికి తేడా ఉంది అంటే, వాడి సంస్కారములు స్థూల సంస్కారములుగా ఉన్నప్పుడు వాడికి స్థూల ఎరుక ఉంటుంది, స్థూల ప్రపంచం యొక్క అనుభవం ఉంటుంది. ఆ సంస్కారములు గనక స్థూలము నుండి రిఫైన్ అయిపోయి సూక్ష్మ సంస్కారములుగా మారిపోతే వాడికి సూక్ష్మ ఎరుక మాత్రమే ఉంటుంది, ఇక స్థూలం లేదు వాడికి కదా. వాడికి సూక్ష్మ ప్రపంచం యొక్క అనుభవమే ఉంటుంది. అవి ఇంకా రిఫైన్ అయిపోయి మరింత నాజూకుగా మారిపోయి అవి మానసిక సంస్కారాలుగా మారిపోతే వాడికి మానసిక ఎరుక వస్తుంది, మానసిక ప్రపంచం యొక్క అనుభవం వస్తుంది. ఇంతవరకు చాలా క్రిస్టల్ క్లియర్ కదండి, చాలా డిస్కస్ చేసుకుంటూ వచ్చాం మనం మెయిన్ కథా వస్తువులో. అదే విషయం ఇక్కడ బాబా చెప్తున్నారు. ఈ పునర్జన్మ ప్రక్రియలో జరిగేది ఏమిటంటే, మొరటుగా కొబ్బరి తాడులాగా ఉండేటువంటి స్థూల సంస్కారములు అవి ఈ పరస్పర విరుద్ధమైన జన్మల్లో పొందే అనుభవాల కారణముగా పలుచబడి అవి సూక్ష్మ సంస్కారాలుగా మారతాయి. అది ఇక్కడ బాబా చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ సంస్కారములు పలచబడి సూక్ష్మ సంస్కారములుగా మారినాయి కాబట్టే వీడు ఆధ్యాత్మిక మార్గంలో అడుగుపెట్టాడు. రూటు సంస్కారమే. అది ఇంపార్టెంట్, మనం ఇక్కడ పట్టుకోవాల్సింది అది. అయితే మనం మెయిన్ టెక్స్ట్లో చదువుకున్నప్పుడు ఈ స్థూలములో ఎన్నాళ్ళు ఒక ఆత్మ జన్మలెత్తుతూ ఉంటుంది అనేదానికి ఏం చెప్పారంటే,
ఈ స్థూల అనుభవాలకు ఒక గడువు, ఒక పరిధి, ఒక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ రీచ్ అవ్వగానే సూక్ష్మ అనుభవాల్లోకి మారిపోతాడు అని చెప్పుకున్నాం అనమాట కదా. అంచేత ఆ లిమిట్ ఏంటంటే ఒక ఇన్ని అనుభవాలు అని ఒక లెక్క ఉంటుంది అనమాట. ఆ అనుభవాలు పూర్తి అవగానే అమ్మయ్య స్థూల చాప్టర్ కంప్లీటెడ్, ఇదిగో 50 చాప్టర్స్ ఇవి కంప్లీట్ అయిపోయినాయి, ఇక వాడు సూక్ష్మంలోకి వెళ్ళిపోవాలి. అంచేత ఆ మొరటుగా ఉన్నటువంటి స్థూల సంస్కారములు అవి నాజూకుగా మారిపోయి సూక్ష్మ సంస్కారములు అయిపోతాయి. అది అప్పుడు వాడు ఆధ్యాత్మిక మార్గములో అడుగు పెడతాడు. అది అక్కడ బాబా చెప్తున్నటువంటిది. సో మనం ఏ సంస్కారముల యొక్క గుప్పెట్లో ఉంటే మనకి ఆ ఎరుక ఉంటుంది, ఆ అనుభవాలను పొందుతాము. ఇది చాలా క్రిస్టల్ క్లియర్ అండి బాబా చెప్పినటువంటి నెరేషన్. అది ఎస్ సార్. జై హో సార్. జై బాబా. Continue చేయండి సార్. ఒక్క నిమిషం ఎన్నో ఉన్నాయండి ప్రశ్నలు దీని మీద. ఇందాక రామారావు గారు అడిగారు కదండి, మరి అవును. జన్మలు ఎత్తుతూ ఉన్నప్పుడు జరిగేది ఏమిటి అని. జన్మలు ఎత్తుతున్నప్పుడు ఈ మొరటుగా ఉన్నటువంటి సంస్కారములు రిఫైన్ అవుతూ ఉంటాయి అన్నమాట. అది అంతేగాని అది అవును. అన్వైండింగ్ కాదు. ఏం సార్? అంటే అలా కాదు. ఇప్పుడు ఒక్కోసారి ఆ జన్మలో మనం వైండింగ్ చుట్టుకునేవి ఫలితంగా మన నెక్స్ట్ జన్మ కూడా వస్తుంటుంది అంటారు కదా. అప్పుడు నెక్స్ట్ జన్మలో మనం ఈ ప్రీవియస్ జన్మలో చేసిన ఎఫెక్ట్ మీద వాడు వీడికైనా పుట్టి అంటే అవి తీర్చుకోవడానికి మళ్ళీ అవుతుంటాయి కదా. మీరు చెప్పింది అయితే కంటిన్యూస్ గా ఈ రెస్పెక్ట్ ఆఫ్ మనం ఎన్ని చేసినా అన్ని ద్వంద్వానుభవాలు పొందుతూ వెళ్తుంటారు. ఇప్పుడు కొన్ని అవును విషయాలు మనం ఇన్సిడెంట్స్ చూసినప్పుడు రాజు ఇలా చేయడం వల్ల వాడు ఇలా అయ్యాడు అని కొన్ని ఇన్సిడెంట్స్ చూస్తుంటాం కదండి. అప్పుడు వైండింగ్ అవును అయినట్లే కదా అవును అది. అంటే అదే. పరస్పర విరుద్ధమైన అనుభవాలు పొందడం ద్వారా ఆ, అన్వైండింగ్ అయినట్టు కాదు, అవి ఆ, రిఫైన్ అవుతూ ఉన్నాయి. అచ్చా, అచ్చా. ఓకే. రిఫైన్ అవ్వడం అలాగే. ప్రాసెస్ వేరు, అన్వైండ్ అవ్వడం ప్రాసెస్ వేరు. ఓకే. ఓకే. ఇప్పుడు ఓకే. ఉదాహరణ చెప్తాను చూడండి. ఒక 3 రీల్స్ ఉన్నాయనుకుందాం, ఒక దారపు ఉండలు 3. ఆ, ఒకదానికి కొబ్బరి తాడు చుట్టేసింది, ఒకదానికి ఈ పురుకొచ్చు. ట్రైన్ దారం అది. చుట్టూ ఉంది, ఒకదానికి తల వెంట్రుకంత నాజూకైన సంవత్సరాలు చుట్టున్నాయి కదా. అవును. ఈ మూడిట్లోనూ కూడా ఫుల్గానే ఉన్నాయి. ఇదొక టన్ను, అదొక టన్ను, అదొక టన్ను కదా. ఇవి అవును. మారుతూ ఉన్నంత మాత్రం చేత టన్ను అలాగే కంటిన్యూ అవుతుంది, వెయిట్ ఏం మారదు. అచ్చా, అచ్చా. అన్వైండింగ్ అయిపోయినప్పుడు వెయిట్ తగ్గిపోతూ ఉంటుంది. అది ఆ టన్నుల్లో 900 గ్రామ్స్, 800 గ్రామ్స్ అలాగా 0 గ్రామ్స్కి వచ్చేస్తుంది. అది ఓకే. అదే. అలా అలా తీసుకుంటే అదే. అదే. రఘుపతిజీ మనకి ఇస్తారు. ఆయన ఎక్స్ప్లెనేషన్ వచ్చినప్పుడు ఇవన్నీ బొమ్మలు చూపెడతారు. Sir, అదే. Jai Baba, sir. జై బాబు దేవ- సార్. దేవ. Sir, during reincarnation, as I think we have already read it, the samskars will be shaken, hard dense samskaras will be shaken and it goes on thinning and thinning. Waning Yes, will be sir. continuing, but it will be shaken and become gradually thinning. Yes. Hard dense samskaras ఎస్ during reincarnation process. ఎస్ సార్. ఎస్ సార్. అయితే నాకు అర్థమైంది సార్ రామారావు గారు అడిగిన దాన్ని బట్టి. ఎగ్జాస్ట్ చేసుకోవడం సంస్కారాలని అన్నది మనం అన్వైండింగ్గా తీసుకోకూడదు బేసిక్గా. అదే అంటే మనం ఖర్చు పెడతాం సంస్కారాలు అంటుంటాం కదా జన్మల్లో, అది అన్వైండింగ్ కాదు అన్నది. అంతేనండి. అంతేనండి. ఓ, ఎందుకంటే ఆ Correct, చార్ట్ రేణుగాలి తయారు చేసిన చార్ట్లోనే మనం ప్రమాణంగా తీసుకుని వెళ్ళిపోతే సులువు అయిపోద్ది సరే. ఓకే. అది వైండింగ్ అని ఒక్కసారి చూపెడతారా రాజుగారు? అది ఆ చార్ట్ ఓపెన్ చేస్తాను. ఒక్కసారి అందరూ చూసిస్తే. అక్కడ వర్డ్ ఎగ్జాస్ట్ అని అంటున్నారు కదండి, అదే కన్ఫ్యూజ్ అవుతాం. ఎగ్జాస్ట్ అంటే అనుభవించడంలో ఎగ్జాస్టింగ్ అని కదండి. అంటే స్పెండింగ్ ది సంస్కార, ఎగ్జాస్టింగ్ ది సంస్కార అన్నా కూడా అనుభవాలను పొందడము. పొందడం అంతే. ఎస్, అంతే. అది కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉండదు. ఎగ్జాస్ట్ అంటే ఖాళీ చేసేయడం ఏమో అనుకుంటాం. ఈ పాటికి ఆ కన్ఫ్యూజన్ పోవాలని మరి న్యాయంగా. లేదు జస్ట్ సేయింగ్. ఓకే. అవును.
కొంచెం చిన్న చేయాలేమో రాజుగారే. చేస్తా అంటే అది అది చూడండి సార్, అది రామారావు గారు. చూస్తాను. ఆ వాయు రూపం చూస్తాను. దగ్గర నుంచి ఇలా ముడులు వేసుకుంటూ ఎవల్యూషన్ అంతా నడిచింది, రీఇన్కార్నేషన్ కూడా నడిచింది. అవును. చూసారా, ఒక్క ఇన్వల్యూషన్లోకి మొదలైనప్పుడు ఆ ముడి రివర్స్ అయింది చూడండి. అవును. అది అవును. అది ఓకే సార్. ఓకే. ఓకే సార్. ఓకే సార్. జయబాబు అండి, అయితే స్థూల సంస్కారంలో సూక్ష్మ సంస్కారం కూడా ఇమిడే ఉంది అయితే, అంతే కదండి మీరు అనేది? అంతే కదా సార్. ఇప్పుడు స్థూల అదే. సంస్కారమే సూక్ష్మ సంస్కారముగా మారాలి ఒకనాటికి, అదే అంటే ఒకనాటికి మానసిక సంస్కారంగా మారాలి, చిట్ట చివరికి రాలిపోవాలి. అంటే అదే ఈ ఈ సంస్కారం అనేది ఆ స్థూలం దాంట్లోనే ఆ రోజే అది కూడా ఉంది. అంతే సార్. ఇప్పుడు ఆ సంస్కారం ఒక ఈ రెండు మామిడి పండు మిగతావి కూడా ఉందనుకోండి, ఒక మామిడి అదే. పండు పచ్చిగా ఉన్నంతసేపు అది స్థూల సంస్కారం అనుకుందాం, అది పండినప్పుడు మానసిక అది అదే. సూక్ష్మ సంస్కారం అనుకుందాం. అలా అది ప్రత్యేకంగా ఏమి రాదు. అది. ఇవన్నీ ఒక దాంట్లోనే ఉన్నాయి. పలసబడే కొద్దీ అది అదే ముందుకు అదే వస్తుంది. మార్పు చెందుద్ది అన్నట్టుగానే ఇక్కడ డిస్కషన్ నడుస్తుంది. అదే. అది ఓకే. ఓకే, కంటిన్యూ చేద్దాం. Okay. చదవండి అమ్మా పద్మిని గారు. Jaiva. When these subtle impressions become even less dense and still more refined, the aggregate of such impressions is called mental impressions. ఇప్పుడే మనం జస్ట్ చెప్పుకున్నాం ఎలాగైతే సూక్ష్మ సంస్కార ఇందాక స్థూల సంస్కారాలు శుద్ధమై ఇంకా నాజుకైతే సూక్ష్మ సంస్కారాలుగా మారాయో, అలాగే ఈ సూక్ష్మ సంస్కారాలు ఇంకొంచెం గాఢత తగ్గి ఇంకొంచెం శుద్ధమైతే దానివల్ల మనకు వచ్చే రిజల్ట్ ఏంటి అంటే వాటిల్ని మానసిక సంస్కారాలు అంటాం. ఇంకొంచెం నాజుకైపోతాయి. ఇందాక చెప్పుకున్నట్టు స్థూల సంస్కారాలను మనం చేతాడుతో పోల్చుకుని అది నాజుకయ్యేమో, సూక్ష్మ సంస్కారాలు అంటే ఒక ట్రైన్ ద్వారంతో పోల్చుకున్నట్టయితే అది ఇంకొంచెం నాజుకైపోయి ఇంకా వెంట్రుక వాసి అంత పలచబడిపోతారు అనుకోండి. అలాగా అదే సూక్ష్మ సంస్కారాలు ఇంకొంచెం నాజుకైపోయి ఇంకా రిఫైన్ అయిపోయి శుద్ధమైపోయి మానసిక సంస్కారాలుగా మారుతాయి అన్నమాట. These mental impressions give rise to experiences pertaining to the mental world, and the mental body experiences these mental impressions and tries to exhaust them. Same rule. మనం స్థూలంలో ఎలాగ అనుకున్నామో సూక్ష్మంలో ఎలా అనుకున్నామో మెంటల్ దాంట్లో కూడా అంతే, మానసికంగా కూడా. ఈ మానసిక సంస్కారాలు ఏం చేస్తాయి, మనకి అనుభవాలు, మానసిక ప్రపంచానికి సంబంధించిన అనుభవాలు మాత్రమే పుట్టిస్తుంటాయి. And the mental body experiences these mental impressions and tries to exhaust them. మరి ఈ మానసిక సంస్కారాల్ని ఎలా అనుభవిస్తుంది, ఏది అనుభవిస్తుంది అంటే ఆ మానసిక శరీరమే అనుభవిస్తుంది. ఇది మనకి ఫండమెంటల్ రూల్ మొదటి నుంచి చెప్పుకున్నాం. ఆ సంస్కారాలు ఎలా ఉంటాయో ఆ శరీరం అటువంటి దానికి నెప్పై శరీరమే అనుభవించగలదు. అందుకు మానసిక సంస్కారాల్ని మానసిక శరీరం మాత్రమే అనుభవించగలదు. అండ్ అనుభవించి ఏం చేస్తుంది, ఇట్ ట్రైస్ టు ఎగ్జాస్ట్ దెమ్, వాటిని ఖాళీ చేయడానికి ప్రయత్నిస్తుంది. అంటే ఆ మానసిక సంస్కారాలని ఎగ్జాస్ట్ చేయడానికి మానసిక శరీరం ప్రయత్నిస్తుంది అని చెప్తున్నట్టుగా నాకు ఇక్కడ కంటిన్యూ చేసాను. రాజుగారు ఒకసారి ఇక్కడికి ఆపేద్దామండి, ఇది ఆపుదాం. అలాగే. ఎందుకంటే ఈ మూడింటిని ఇంట్రడ్యూస్ చేసాడు అనమాట, తర్వాత దీనికి వెళ్తున్నాడు. ఓకే, వినపడుతుంది కదండి? వినపడుతుంది సార్, చెప్పండి. వినపడుతుంది. నాకు అర్థమైన ఒక ఉదాహరణ చెప్తానండి. ఇప్పుడు మెహరాబాద్లో నేను ఒక ఏడాది ఉండిపోయినాక నేను వెళ్ళిపోతున్నాను, ఇక్కడి నుంచి బయలుదేరి బ్యాగ్ సర్దేసుకున్నాను. ఇప్పుడు వేసవకాలం కాబట్టి కాటన్ చొక్కాలు వేసుకున్నాను, కానీ అందులో స్వెటర్లు, రగ్గులు పెట్టుకున్నాను, రెయిన్ కోటు, గొడుగు కూడా పెట్టుకున్నాను కదా.
అంటే 3 రకాలైనటువంటి వాతావరణ పరిస్థితులను ఎదుర్కోవలసి రావచ్చు, నాకు ముందే తెలుసు. కాబట్టి ఈ 3 వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఉండేలాగా నేను సరంజామా అంతా సిద్ధం చేసుకున్నాను. కాబట్టి భగవంతుడికి ఆత్మ ప్రయాణం మొదలెట్టినప్పుడే ఈ 3 రకాల ప్రపంచాలు దాటాలి అని తెలుసు ఆయనకి. అంచేతే ఆత్మకి మొట్టమొదటిలోనే 3 శరీరాలు ఇచ్చేశాడు. నువ్వు స్థూలములో ప్రయాణం చేసేటప్పుడు స్థూల శరీరాన్ని వాడుకో, సూక్ష్మ ప్రపంచం సూక్ష్మ అనుభవాలు పొందేటప్పుడు సూక్ష్మదేహాన్ని వాడుకో, మానసిక సంస్కారాలను ఖర్చు చేసి అనుభవాలు పొందుతున్నప్పుడు మానసిక దేహాన్ని వాడుకో. అంచేత ఈ 3 మొట్టమొదట ఇచ్చేసాడు ఆయన మనకు. ఆ స్టోన్ రూపంలో ప్రయాణం ప్రారంభించినప్పుడే సట్లు గ్రాసు సట్లు మెంటలు వాడి 3 ఇచ్చేసాడు ఆయన. అయితే ఇప్పటి వరకు సటిలు మెంటలు డైరెక్ట్గా వాడలేదు, ఇండైరెక్ట్గానే వాడుతున్నాం. ఓన్లీ గ్రాసునే వాడుతూ వచ్చాం కదా. ఎందుకని మన సంస్కారములు గ్రాసుగానే ఉన్నాయి కాబట్టి. అక్కడే అది ఇంపార్టెంట్ అండి. ఈ సంస్కారాలు కనుక సటిల్గా మారిపోయినాయి అనుకోండి, రిఫైన్ అయిపోయి, ఆటోమేటిక్గా గ్రాస్ బాడీ లోపల బ్యాగులో తోసేస్తాను నేను. తోసేసి ఆ గ్రాస్ బాడీని తోసి సటిల్ బాడీని వాడడం మొదలెడతాను, అంతే కదా. ఇప్పుడు చలి వచ్చిందనుకోండి, కాటన్ బట్టలు లోపల తోసేస్తాను, రెయిన్ కోట్ లోపల తోసేస్తాను, ఊరికే స్వెట్టర్లు వేసి తిరుగుతాను. వర్షాకాలం వచ్చిందనుకోండి, ఈ 2 లోపల తోసేస్తాను నేను, ఓన్లీ గొడుగు వేసుకుని తిరుగుతాను, రెయిన్ కోట్. అది మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. అంటే సంస్కారములే మూలము. సంస్కారం ఏ టైప్ అయితే ఆ టైప్ ఆఫ్ బాడీ వాడతాము, ఆ టైప్ ఆఫ్ అనుభవాలు పొందుతాము. అది ఇక్కడ బాబా చెప్తూ ఉన్నారు. అంచేదిగా ఉన్నారు ఈ సటిల్. ఇప్పుడు దాకా సటిల్లోకి వచ్చాం కదా, ఈ సటిల్ సంస్కారాలు కూడా ఇంకా నాజూకైపోయి, ఇంకా బలహీనపడిపోయి మానసిక సంస్కారాలుగా మారిపోతే అప్పుడు ఇతను మానసిక శరీరమును వాడుకొని మానసిక ప్రపంచం యొక్క అనుభవాలను పొంది ఆ సంస్కారములను ఖర్చు చేసుకుంటాడు అని చెప్తున్నారు సార్. ఎస్ సార్, నౌ యూ కెన్ గో అహెడ్. జయబాబు, ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి ఇచ్చిన సమాప్తి మీద? ఈ ఉదాహరణలు నేను చెప్తున్నవే సుమండి, అవి విషయాన్ని అర్థం చేసుకోవడానికే, కానీ బాబా చెప్పినవి అవునండి, కాదు అవును. సార్. దయచేసి అది నచ్చకపోతే పక్కనట్టేయచ్చు మరి. అవునండి. అయితే మీరు చెప్పిన పాయింట్ బట్టి సార్ 3 బాడీస్ ఉంటాయి, కానీ కాన్షియస్గా ఎందులో ఉంటే ఏ డొమైన్లో ఉంటే దాని మీద ఫోకస్ ఉంటుంది. మిగిలిన 2 మీరు చెప్పిన ఎగ్జాంపుల్లో లోపల బ్యాగ్లో పెట్టినట్టుగా అవి అంటే మనం ఇప్పుడు స్పృహలో ఇప్పుడు ఉండం బేసిక్. ఇప్పుడు కంప్యూటర్ స్క్రీన్ మీద యాక్టివ్ ఫైలే ఉంటుంది, డార్మెంట్ ఫైల్స్ ఉంటాయి అవి. అవునండి, కానీ వాటిని వాడం మనం కదా, యాక్టివ్ ఫైల్నే వాడుతూ ఉంటాం కదా. అవునండి, అవును. అదే సేమ్ ఎగ్జాంపుల్ అనమాట. మనకి ఏ సంస్కారం అయితే మనకు ఉన్నాయో ఆ సంస్కారాలకు సంబంధించి అనుభవించడానికి తగినటువంటి బాడీనే వాడుతూ ఉంటాం, అవును, అవును. అంతేండి. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి దీని మీద? చదవండి అమ్మా పక్కన. Jai Baba. When the last traces of mental impressions are exhausted through experiences by the mental body, the complete consciousness of the soul, which was all along in the grip of impressions from the instant it identified itself with the most first human form up to the last human form, which is the mental conscious human being, is unburdened of impressions. చాలా పెద్ద సెంటెన్స్ అండి, కొంచెం చేసుకుందాం. When the last traces of mental impressions are exhausted through experiences by the mental body. ఇప్పుడు మనం చెప్పుకున్నాం, ఈ మానసిక ప్రపంచంలోకి మనం ఎంటర్ అయ్యి మన మానసిక సంస్కారాల్ని మనం ఖర్చు పెట్టాలంటే మానసిక శరీరం అనేది ఉండాలి. సో ఈ మానసిక శరీరం ద్వారా ఈ మొత్తం ఈ లాస్ట్ ట్రేస్ వరకు, ఆ అవశేషం వరకు, మానసిక సంస్కారాల యొక్క అవశేషం వరకు పూర్తి అదే ఖాళీ చేసేయాలి అంటే చేసేస్తే అప్పుడు ద కంప్లీట్ కాన్షియస్నెస్ ఆఫ్ ద సోల్, అంటే ఈ మొత్తం చైతన్యం, పూర్తి చైతన్యం, ఇన్నాళ్ళు ఆ చైతన్యం దేని గ్రిప్ లో ఉంది? విచ్ వాజ్ ఆల్ అలాంగ్ ఇన్ ద గ్రిప్ ఆఫ్ ఇంప్రెషన్స్ ఫ్రమ్ ద ఇన్స్టెంట్ ఇట్ ఐడెంటిఫైడ్ ఇట్ సెల్ఫ్ విత్ ద ఫస్ట్ హ్యూమన్ ఫార్మ్ అప్ టు ద లాస్ట్ హ్యూమన్ ఫార్మ్. ఎప్పటి నుంచి ఈ చైతన్యం దేని గ్రిప్ లో ఉంది? ఈ
సంస్కారాల గ్రిప్ లో ఉంది కదా. ఎక్కడి నుంచి ఆ ఫస్ట్ హ్యూమన్ ఫామ్ తీసుకున్నప్పుడు, మొదటి మానవ రూపం తీసుకున్నప్పటి నుంచి ఆఖరి మానవ రూపం వరకు. మరి ఈ ఆఖరి మానవ రూపం ఎలాంటిది? విచ్ ఇస్ ద మెంటల్ కాన్షియస్ హ్యూమన్ బీయింగ్ అన్నమాట. ఈ ఆఖరి మానవ శరీరం ఏంటి? మానసిక విచ్ ఇస్ ద మెంటల్ కాన్షియస్ హ్యూమన్ ఫామ్. ఇది మానసిక ఎరుక ఉన్న మానవ శరీరం అన్నమాట అండి. మానసిక శరీరం అదే ఆ వరకు కూడా ఈ మన చైతన్యం, ఈ ఆత్మ యొక్క చైతన్యం ఈ సంస్కారాల యొక్క పట్టులో ఉంది. ఇంక ఎప్పుడైతే ఈ ఆఖరి అవశేషం కూడా, ఈ మానసిక సంస్కారాల యొక్క ఆఖరి అవశేషం కూడా పూర్తయిపోతారు, అది అప్పుడు పట్టు విడిచిపోయినట్టు. అప్పుడు ఇంకా అసలు సంస్కారాల భారమే ఉండదు. ఇట్ ఇస్ అన్బర్డెన్డ్ ఆఫ్ ఇంప్రెషన్స్. మొత్తం ఈ సంస్కారాల నుంచి పూర్తిగా విడిచిపెట్టబడతాది అనమాట. ఇంకా భారాన్నంతా పూర్తిగా పక్కన పడేస్తారు. ఓన్లీ సచ్ impressionless complete consciousness can realize the final experience of the I am God state of the soul. If only such impressionless complete consciousness, అలాంటి సంస్కారాల లేని ఆర్ సంస్కార రహితమైన పూర్తి చైతన్యం మాత్రమే ఆ ఫైనల్ ఎక్స్పీరియన్స్ ని రియలైజ్ చేయగలదు. ఆ ఆఖరి అనుభవం, చిట్ట చివరి అనుభవాన్ని అది రియలైజ్ చేయగలదు, తెలుసుకోగలదు. ఏమిటా చిట్ట చివరి అనుభవం? ఐ ఆమ్ గాడ్ స్టేట్ అంటే నేనే భగవంతుడిని, నేను భగవంతుడిని అనే స్థితి, ఆత్మ యొక్క స్థితిని అది అప్పుడు అనుభవపూర్వకంగా తెలుసుకోగలదు. ఆ సంస్కారాలు అవశేషం ఉండేంత వరకు కూడా జరగదు. ఆ ఆఖరి అవశేషం కూడా పూర్తవుతే తప్ప, అదే పూర్తిగా ఖాళీ చేయబడితే, ఇప్పుడు ఇక్కడ ఖాళీ చేయబడటం అంటే మొత్తం అన్వైండింగ్ అనమాట, జరిగితే తప్ప అది ఆ ఐ ఆమ్ గాడ్ స్టేట్ ని అనుభవపూర్వకంగా తెలుసుకోలేదు. జయ బాబా. నాకు జయ బాబా. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి పేర మీద? సమప్ చేయండి సార్. అదే చివరికి అంటే ఇప్పుడు బాబా గ్రాస్ నుంచి సటిల్కి వచ్చారు, సటిల్ నుంచి మెంటల్కి వచ్చారు కదా. ఇప్పుడు మెంటల్లో సంస్కారాలు ఉన్నాయి. ఇక ఈ పేరాలో బాబా ఏమంటున్నారంటే, ఈ మెంటల్ సంస్కారాలు కూడా చిట్ట చివరి జాడ కూడా లేకుండా మానసిక శరీరం ద్వారా అనుభవింపబడి ఆ ప్రక్రియ పూర్తయిపోతే అప్పుడు మొట్టమొదటి మానవ దేహాన్ని పొందగానే సంపూర్ణమైనటువంటి ఈ చైతన్యము ఇప్పుడు సంస్కారములను పూర్తిగా వదిలించుకుంది అని చెప్పవచ్చును. అంటే ప్రయాణం ప్రారంభించిన రాయి దశ నుంచి ఇది సంస్కారాల బంధనంలో ఉండిపోయింది ఆత్మ. అప్పుడు ప్రారంభమైన బంధనం ఇప్పుడు విముక్తి కలిగింది కదా. అంచేత ఇప్పుడు మానవుడు మొట్టమొదటి మానవ దేహంలో పొందినటువంటి ఆ పూర్ణ చైతన్యము నేను భగవంతుడను అనే ఆత్మ యొక్క స్థితిని పొందడానికి ఇప్పుడు అవకాశం ఉంది అని బాబా చెప్తున్నారు. అంటే సంస్కారముల గుప్పెట్లో ఉన్నంతసేపు ఆ సంస్కారాలు ఏం చెబితే అదే వినాలి వీడు. దాని నుంచి బయటపడినప్పుడు అప్పుడు స్వతంత్రంగా తన నిజ స్థితిని తెలుసుకోగలుగుతుంది ఆత్మ. నేను భగవంతుడను అనే స్థితిని. ఎస్ సార్. షిరీన్ క్వశ్చన్ ఏదో పంపాను. One clarification here. Up until sixth plane, impression consciousness is what gives the soul awareness of the creation. In contrast, after God realization, soul in Sahas Samadhi state has impressionless consciousness. Here there is no more awareness of the creation, but rather is conscious of the creation through the universal mind. Is this the correct interpretation? అంటే సిక్స్త్ ప్లేన్ దాకా ఇంప్రెషన్స్ ఉంటాయి కనుక క్రియేషన్ అవేర్నెస్ ఉంటుంది.
కానీ గాడ్ రియలైజేషన్ అయ్యి సహజ సమాధి పొందిన తర్వాత ఇంప్రెషన్లెస్ కాన్షియస్నెస్కి వస్తాడు కనుక ఆ స్టేట్లో లాజిక్ ప్రకారం క్రియేషన్ అవేర్నెస్ ఉండకూడదు. బట్ రేదర్ ఈస్ కాన్షియస్ ఆఫ్ ద క్రియేషన్ త్రూ ద యూనివర్సల్ మైండ్. మనం ఒక్కసారి ఫనా బక ఆ స్థితులకు చెప్పుకున్నాం కదండి. అవునండి, అవును. ఆ స్థితుల దగ్గరికి వెళ్తున్నట్టుగా ఉన్నాడు షిరి. ఎందుకంటే ఇప్పుడు రాయి నుంచి 6వ భూమిక వరకు సంస్కారాలు ఉన్నాయి. కరెక్ట్ అండి కదా. అవునండి, అవును. అయితే 6వ భూమిక దాటగానే ఫనా స్థితిలోకి చేరతాడు ఫస్ట్. అంటే ఇంకా 6కి 7కి మధ్యలో ప్రయాణం. 6 దాటేసిన తర్వాత ఫస్ట్ ఫనాకి వెళ్తాడు. ఫనాలో క్రియేషన్తో డిస్కనెక్ట్ అయిపోతాడు కదా. అవునండి, అతి కొద్ది కాలంలో అది ఫనాఫిల్లా స్టేట్ రీచ్ అయిపోతాడు. అంటే నేను భగవంతుడను అనే స్థితి రీచ్ అయిపోతాడు. ఓకే. అవును. ఆ తర్వాత 56 ఆత్మలుగా శివాత్మలుగా ఈ సృష్టిలో బాడీతో ఉండాలా, లేక స్టేట్ 2Bలోకి వెళ్ళి రెస్ట్ తీసుకోవాలా అనేది అది వదిలేద్దాం కదా. అవును. ఓన్లీ ఆ 5 పర్ఫెక్ట్ మాస్టర్స్కి మాత్రమే సృష్టితో సంబంధమును మళ్ళీ తిరిగి వాళ్ళే కనెక్ట్ అవుతారు ఆ క్రియేషన్ తోటి. ఎవరు? ఆ 5 పర్ఫెక్ట్ మాస్టర్సే. ఓకే, అది ఓకే. మనం చెప్పుకున్నాం కదా. ఆ సబ్జెక్ట్ మళ్ళీ వేరే అందులోకి వెళ్ళిపోతాం. మళ్ళీ జీవన్ముక్తాలు కానీ వీళ్ళకి కానీ ఈ సృష్టి చైతన్యం తిరిగి పొందుతారు వాళ్ళు. కానీ మిగిలిన రెస్ట్ ఆఫ్ ది వరల్డ్లో ఉన్నటువంటి సోల్స్కి అవి ఏమీ కాదు. ఇంకా సృష్టితో వన్స్ అండ్ ఫర్ ఆల్ డిస్కనెక్ట్ అయిపోయినట్టే. ఎక్సెప్షన్ ఈ కుతుబులు సద్గురువులు, అది వాళ్ళకి మళ్ళీ తిరిగి క్రియేషన్ కాన్షియస్నెస్ పొందడం. అదే ఇక్కడ యూనివర్సల్ మైండ్ అన్నది మనం ఇంకా వాళ్ళకి మాత్రం అన్న ఆ స్టేట్లోంచి కనెక్ట్ అవుతారు తప్ప మిగిలిన వాళ్ళకి సంబంధం లేని వ్యవహారం అంతే అంతే తీసుకుంటే సరిపోతుంది. అంతే సరే. ఇప్పుడు ఓకే. యాక్చువల్గా Even రియలైజేషన్ వచ్చినా అది దేహం 3-4 రోజుల్లో వదిలేసి మళ్ళీ స్టేట్ 2Bలోకి వెళ్ళిపోతాడని చెప్పారు బాబా. లిబరేషన్ బ్యాచ్ అయితే అసలు దేహం వదిలేసిన తర్వాతే వస్తుంది అది కదా రియలైజేషన్. అవునండి. అంచేత వాళ్ళు ఇంకా సృష్టితో డిస్కనెక్టెడే. ఓన్లీ 5 సద్గురువుల గురించి మనం వర్రీ అవ్వాలి. ఇవన్నీ మళ్ళీ తిరిగి సృష్టి చైతన్యంలోకి రావడం అంటే అవతారుడికి సద్గురువులకి మాత్రమే. ఎస్ సార్. Sir, even Jivan Muktas will have that అది అఫ్ కోర్స్ creation అదంతా consciousness. ఇట్స్ ఏ సెపరేట్ సబ్జెక్ట్ సార్. ఐ మెన్షన్ దట్ ఆల్సో. ఈవెన్ జీవన్ముక్త అండ్ పరమహంస ఆల్సో దే మే ఆన్ అండ్ ఆఫ్ పరమహంస అండ్ కంటిన్యూస్లీ జీవన్ముక్త. They also become a creation conscious. Yeah. ఓకే. Okay. Maybe Shirin should be satisfied with this. I do not know. ఓకే. Okay. Yes. ఓకే. నెక్స్ట్ దానికి వెళ్దామండి. చదవండి. సార్ ఈ పారాగ్రాఫ్ కూడా చదవనా సార్? ఒక్క నిమిషం అండి. అదే అది కూడా చదవాలి. మేము చదవనామా ఓకే మీకు సార్, ఒకవేళ ఓకే పెద్దది ఓకే కదా సార్, ఇది నో ప్రాబ్లం. పర్లేదా? ఓకే. ఏం ప్రాబ్లం లేదు సార్, నాకు అలాగే తెలియలేదు. చూసుకోండి. అలాగే When the చదవండి. gross or hard set impressions get thinned out by the reincarnation process, they become subtle impressions. ఇది ఆల్మోస్ట్ మనం చెప్పుకున్న రిపిటేషన్ అండి. ఈ గాఢత ఎక్కువ ఉన్న తర్వాత గట్టిగా ఉన్న సంస్కారాలు, గట్టంటే ఐ మెంట్ గ్రాస్ స్థూల సంస్కారాలు, బాగా గాఢత ఎక్కువ ఉన్న సంస్కారాలు అవి కొంచెం కొంచెం పలచబడి ఈ రీఇన్కార్నేషన్ ప్రాసెస్ లో, అదే పునర్జన్మ ప్రక్రియలో అవి గాఢత తగ్గి సూక్ష్మ సంస్కారాలుగా మారుతాయి. These subtle impressions can no longer give rise to experiences of the gross world. ఈ సూక్ష్మ సంస్కారాలు ఇంక ఎంత మాత్రం మనకి స్థూల ప్రపంచం యొక్క అనుభవాల్ని ఇవ్వలేవు. ఎందుకంటే ఈ యొక్క సెట్ అన్నమాట, గ్రాస్ సంస్కారాలు, గ్రాస్ స్థూల సంస్కారాలు, స్థూల అనుభవాలు, స్థూల ప్రపంచం, అలా ఒక సెట్ లాగా అనుకుంటే ఇంకా సూక్ష్మ సంస్కారాలు మనకి స్థూల ప్రపంచం యొక్క అనుభవాలని ఇవ్వలేవన్నమాట. ఆ సెట్ సూక్ష్మ సంస్కారాలు సూక్ష్మ ప్రపంచం యొక్క
సూక్ష్మ అనుభవాల్ని మాత్రమే ఇవ్వగలవు అని. At this stage, the consciousness of the gross conscious human being automatically begins to indulge in experiences of the subtle world. ఈ స్టేజ్ లో ఏమవుతుందంటే అండి, ఈ గ్రాస్ కాన్షియస్ మానవ శరీరం అంటే స్థూల ఎరుకగల మానవ శరీరం యొక్క చైతన్యం ఆటోమేటిక్ గా మారిపోతుంది. ఏ రకంగా మారిపోతుంది? ఇంకా అది సూక్ష్మ ప్రపంచం యొక్క అనుభవాలనే పొందడం మొదలు పెడతాది అనమాట. ఇంకా దాంట్లోనే మునిగిపోయి ఉంటది. అది మనం చెప్పుకున్నట్టు ఆ సెట్ అలాగే ఉండాలి. ఇందాక సార్ చెప్పినట్టు ఏ వాతావరణానికి తగ్గట్టు ఆ బట్టలే కట్టుకోవాలన్నట్టుగాను ఏ రకమైన సంస్కారాలు ఉంటే దానికి అనుగుణమైన ప్రపంచాన్ని, దానికి అనుగుణమైన అనుభవాల్ని పొందగలరు. This marks the advent of the process of involution of the consciousness and the aspirant begins to tread the path. ఎప్పుడైతే ఈ స్థూల ప్రపంచం స్థూల సంస్కారాలు పలచబడి సూక్ష్మ సంస్కారాలుగా మారి ఇంకా మీదట స్థూల ప్రపంచం యొక్క కనెక్షన్ కట్ అయిపోతాదో, స్థూల ప్రపంచం యొక్క అనుభవాలతో ఇంక సంబంధం లేదో, అప్పుడు మనం ఏమంటామంటే ఇక్కడ ఈ ప్రాసెస్ ఆఫ్ ఇన్వల్యూషన్ అంటే అంతర్ముఖ ప్రయాణం అనేది స్టార్ట్ అయ్యింది అని మనం చెప్పుకోవచ్చు, మొదలయ్యింది అని. ఇక్కడ ఆత్మల్ని సాధకుడు అని చెప్తాం, ఆస్పరెంట్. ఈ సాధకుడు ఏం చేస్తాడు? ఈ ఆధ్యాత్మిక ప్రయాణం, అది ఆధ్యాత్మిక మార్గంలోకి అడుగు పెట్టాడు అని చెప్పుకోవచ్చు. అంటే అడుగు పెట్టడం మొదలు పెట్టాడు అని చెప్పుకోవచ్చు. ఇట్ ఈస్ ఆబ్వియస్ that the subtle impressions must give rise to the subtle experiences of the subtle world. ఇంక దీన్ని బట్టి ఇప్పటికి మనకి బాగా క్లియర్ గా అర్థమైపోయింది ఏంటంటే ఈ సూక్ష్మ సంస్కారాలు ఖచ్చితంగా ఏం చేయాలి? సూక్ష్మ అనుభవాలని, సూక్ష్మ ప్రపంచానికి చెందిన సూక్ష్మ అనుభవాల్ని మాత్రమే ఇవ్వాలి. ఆ సెట్ అలాగే ఇదంతా సూక్ష్మ సెట్ లోకి వచ్చింది. సో సూక్ష్మ సంస్కారాలు సూక్ష్మ ప్రపంచం యొక్క సూక్ష్మ అనుభవాలనే ఇవ్వాలి అని చెప్తున్నారు. These subtle impressions get exhausted by the subtle body. కొంచెం స్క్రోల్ చేయాలి సార్. These subtle impressions get exhausted by the subtle body through experiences of the subtle world and the process of involution of consciousness continues. ఇప్పుడు ఈ సూక్ష్మ సంస్కారాలు మళ్ళీ అవి పూర్తయిపోవాలి కదా, అవి వాటిని ఖాళీ చేయాలి కదా. అది దేని ద్వారా జరుగుతుంది? సూక్ష్మ శరీరం ద్వారా, త్రూ ద ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ ద సటిల్ వరల్డ్. అవి ఎలా జరుగుతాయి? ఈ సూక్ష్మ ప్రపంచం యొక్క సూక్ష్మ అనుభవాల ద్వారా, ఈ సూక్ష్మ శరీరం ద్వారా ఈ సూక్ష్మ సంస్కారాలు ఖాళీ చేయబడతాయి. అండ్ ద ప్రాసెస్ ఆఫ్ ఇన్వల్యూషన్ ఆఫ్ కాన్షియస్నెస్ కంటిన్యూస్. ఇలాగా స్టెప్ బై స్టెప్ ఈ అంతర్ముఖ ప్రయాణం అంటే ఈ చైతన్యం యొక్క అంతర్ముఖ ప్రయాణం అలా కొనసాగుతూ ఉంటుంది. స్టెప్ బై స్టెప్ కొనసాగుతూ ఉంటుంది. ఇప్పుడు ఇంకా పూర్తిగా ఈ స్థూల ప్రపంచంతో, స్థూల శరీరంతో, స్థూల చైతన్యంతో అసలు ఏ విధమైన కనెక్షన్ లేదు, అంటే ప్రత్యక్షంగా అనుభవం లేదు. జై బాబా అని నాకు ఇలాగ అర్థం. జై బాబా. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి ఈ పేరా మీద? ఓకే సార్, సమ్అప్ చేయండి సార్. అది మొత్తము ఈ ఇంప్రెషన్ కాన్షియస్నెస్ అనేటువంటి డిస్కషన్కి సమ్అప్ చేశారండి బాబా. సో పరిణామ క్రమంలోను పునర్జన్మ ప్రక్రియలోను సంస్కారాలు గ్రాస్గానే ఉంటాయి కాబట్టి గ్రాస్ బాడీనే వాడతాడు. ఆ గ్రాస్ అనుభవాలను పొందుతూ ఉంటాడు. అవి రిఫైన్ అయిపోయి సటిల్ ఇంప్రెషన్స్గా మారిపోగానే ఆ వ్యక్తి ఆధ్యాత్మిక మార్గంలో అడుగుపెట్టాడు అంటాము. అతనికి ఇక స్థూల ప్రపంచముతో సంబంధం ఉండదు, స్థూల ప్రపంచము యొక్క అనుభవాలు ఉండవు. కారణము అతని సంస్కారములే గ్రాస్ నుంచి సటిల్గా మారిపోయినాయి కాబట్టి కదా. ఎప్పుడైతే ఈ సటిల్ సంస్కారాలుగా మారిపోయినాయో గ్రాస్ సంస్కారాలన్నీ,
ఆ బొమ్మ టోటల్గా సూక్ష్మ ప్రపంచంలోకి మారిపోయాడు. అంత సూక్ష్మ ప్రపంచం యొక్క అనుభవాలు ఆటోమేటిక్గా వాటికవే మొదలైపోతాయి. అంచేత అప్పుడు అతను ఆధ్యాత్మిక మార్గంలో అడుగు పెట్టాడు అని చెప్తాం మనం. ఇంకా బాబా ఏమంటున్నారు, నీ సంస్కారములు ఎలా ఉంటే నీ అనుభవాలు అలాగే ఉంటాయి కదా అని చెప్తున్నారు. సో ఇవన్నీ ఈ ఈ సూక్ష్మ ప్రపంచము ద్వారా ఈ సూక్ష్మ అనుభవాలు పొందుతూ ఉన్నాడు కదా. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక వ్యక్తి ఆధ్యాత్మిక మార్గంలో అడుగు పెట్టాడంటే ఇక స్థూలముతో సంబంధము కట్. 1, 2, 3, 4 వరకు సూక్ష్మముతో సంబంధం ఉంటుంది. 5, 6 వరకు పూర్తిగా మానసికంతో ఉంటుంది. అక్కడ సటిల్ కూడా కట్ కదా. అది మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇది ఇలా ఉంటుంది అని బాబా ఇక్కడ చెప్తున్నారు. మనం ఉదాహరణకు మస్తులు చూసామనుకోండి, వాళ్ళు స్థూల ప్రపంచంతో సంబంధం కట్ కాబట్టి వాళ్ళని పిచ్చోళ్ళకని చూస్తుంది ప్రపంచం. ఎందుకని వాడు రెస్పాండ్ అవ్వడు. నీ పేరేంటి నీ పేరేంటి అని అడిగితే మహమ్మద్ మస్తుని అలా చూసేవాడు అంతే, అనేవాడు. అంటే రెస్పాండ్ కాలేడు. అతనికి స్థూలముతో కట్ అయిపోయింది. అతనికి ఉంటే సూక్ష్మము, లేకపోతే మానసికం. ఆధ్యాత్మిక మార్గములో వ్యక్తి 2 ప్రపంచాలు, 2 రకాల అనుభవాలు, 2 రకాల సంస్కారాలు ఉంటాయి. ఉంటే స్థూలము, అది దాటిన తర్వాత మానసికము. ఎస్ ఎస్ సార్. జయవాస్ ఇక్కడితో అయిపోయిందండి చాప్టర్. నా ప్రశ్నలు ఉన్నాయండి ఓవరాల్గా ఇప్పుడు దాకా మనం డిస్కస్ చేసింది. ఇంప్రెషన్ కాన్షియస్నెస్ అన్నది టైటిల్. గుర్తుపెట్టుకోవాల్సింది ఇందాక నాగేశ్వరరావు గారు అన్నట్టు ఇక్కడ సీక్వెన్స్ ఏమి ఉండదండి. ఇండివిజువల్ టాపిక్స్ ఫ్లోలో వెళ్ళిపోతుంటాయి, ఒకదాని నుంచి చంపుతాం. ఇంకొకటి మెయిన్ ఇది రిఫరెన్స్ గైడ్ కనుక మనం ఆ దృష్టిలో పెట్టుకోవాలి. నెక్స్ట్ చాప్టర్కి వెళ్ళేటప్పటికి ప్రాక్టికల్ మిస్టిసిజంకి వెళ్ళారు. 41 పేజ్లో ఉంది దీని రెఫరెన్స్. అయితే మనకి ఇంకా 7 minutes ఉందండి. ఫ్రెష్గా మొదలెడితేనే బెస్ట్ అండి. రేపే మొదలెడితే రేపు మొదలు పెడితే బెస్ట్. ఎవరికైనా వేరే డిస్కషన్ కానీ ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే ట్రై చేద్దామండి, లేదంటే క్లోజ్ చేద్దాం. కావాలి ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి ఇన్ జనరల్ ఇప్పుడు దాకా జరిగింది ఆ ప్రాసెస్ గురించి కానీ? రాజుగారు, చెప్పండి అమ్మా. ఇది సప్లిమెంట్ లో ఇచ్చిన దానికి బీమ్స్ లో ఇచ్చిన దానికి ఏమిటి తేడా అని ఒక్కసారి కొంచెం డిస్కస్ చేద్దామండి. అలాగే అండి, అలాగే సార్. బీమ్స్ అంటే అంటే నాకు గుర్తున్న బట్టి గాడ్ స్పీక్స్ అయిపోయిన తర్వాత కొంత కంటెంట్ ఉండిపోయింది. దాన్ని అడిషనల్గా బీమ్స్లో కూర్పు చేశారు. కానీ ఈ గాడ్ స్పీక్స్ ఈ సప్లిమెంట్ ఏంటంటే అందులో గాడ్ స్పీక్స్లో ఇచ్చినవే కొంచెం ఎలాబొరేషన్ కిందక నాగేశ్వరరావు గారు చెప్పినట్లు ఎక్కువ చేయడం, కలిపితే ఫ్లో దెబ్బతింటుంది కనుక దాన్ని సెపరేట్గా సప్లిమెంట్గా చేశారు అనుకుంటున్నానండి. అంటే బీమ్స్ చూస్తే అండి చాలా ఎగ్జాస్ట్గా చాలా విషయాలు అందులో చెప్పారు. నాకు అర్థమైంది. చాలా డెప్త్, చాలా అంటే మెస్మరైజింగ్గా అనిపిస్తాయి కొన్ని చాలా సీక్రెట్స్ అవిని. కానీ నాగేశ్వరరావు గారిని అడుగుదాం. చెప్పండి సార్ మీరు నాగేశ్వరరావు గారు. అంటే సప్లిమెంట్లో చాలా ఆల్మోస్ట్ ఎగ్జాస్టివ్గా అన్ని ఐటమ్స్ని చెప్పడానికి ట్రై చేశారండి బాబా. ఓకే. అయితే కొన్ని ఐటమ్స్ గురించి లోతైన విశ్లేషణ బీమ్స్లో ఇచ్చారు. ఇంకా లోతైన విశ్లేషణ. ఇంకా లోతైన విశ్లేషణ అంటే ఈ రెండిట్లోనూ కూడా మెయిన్ టెక్స్ట్ ఆఫ్ గాడ్ స్పీక్స్లో కానీ సప్లిమెంట్లో కానీ కవర్ అవ్వనవ్వలేదు అని ఎడిషనల్ ఎక్స్ప్లెనేషన్స్ బీమ్స్లో ఇచ్చారు. అవునండి, అవును. ఇవి 2 ఇంటర్లింక్డ్. అది బీమ్స్ ఇండిపెండెంట్. అది అవునండి. అంటే ఒక ఎగ్జాంపుల్ నేను పంచుకుంటాను సార్, అది నాకు గుర్తున్నాయి కొన్ని. అంటే ఎంత ఎక్స్టెన్సివ్గా వెళ్ళి బీమ్స్లో చెప్తారంటే అండి, ఒక స్పీషీస్ అంతరించిపోయింది అనుకోండి, ఉదాహరణకి డైనోసార్స్ లేవు ఇప్పుడు, కానీ ఈ ఫ్లోలో ఎవల్యూషన్లో అలా స్పీషీస్ అంతరించిపోయినప్పుడు మళ్ళీ క్రియేషన్ ఎలాగ ముందుకు వెళ్తుంది ఆ పాత్లో, ద నియరెస్ట్ స్పీషీస్ నుంచి తీసుకుని బైపాస్ చేసి అక్కడ ఎలాగ అది ఆ సంస్కారాలు ఖర్చు పెట్టి అంటే చాలా ఇన్డెప్త్గా అనిపిస్తుంది. అది డిఫరెంట్ థింగ్స్ కానీ
ఈ హైబ్రిడ్ విత్తనాలు అవి తీసుకొస్తున్నాం కదా మనం, వచ్చినప్పుడు అలా ఉన్నప్పుడు అవి ఎలాగ అడ్జస్ట్ అవుతుంది ఆ జన్మలు అన్నది చాలా డీటెయిల్గా సైన్స్లో చెప్తారండి అందులో, బీమ్స్లో. ఇది అంటే అది ఏంటంటే చాలా డీప్ ఎక్సెప్షన్స్ అన్ని చెప్పుకుంటూ వస్తారు. ఇక్కడ ఫ్లో ఇది మెయిన్ ఫ్లో గాడ్ స్పీక్స్లో ఫ్లోయే దానికి సంబంధించిన ఎలాబరేషన్స్ సప్లిమెంట్లో వచ్చినాయి. అంతేనా సార్? నా అండర్స్టాండింగ్ కరెక్ట్ అని అంతే సార్, నాకు అర్థమైంది కూడా మరి అలాగే అనుకుంటున్నాను. ఇంకొకటి కూడా ఉంది సార్, ఈ చెప్పండి సంతోష్. సప్లిమెంట్ యాక్చువల్గా బాబా ముందు గాడ్ స్పీక్స్ గనీకి డిక్టేట్ చేశారండి. కాకపోతే గని అదే తన న్యూ లైఫ్ టైంలో ఆయన బాడీ డ్రాప్ చేయడం అది అవడంతో ఆయన నోట్స్ అంతా ఈరిచ్కి ఇచ్చి ఈరిచ్కి మరలా బాబా డిక్టేట్ చేశారనమాట. ఆ గని నోట్స్ ఆధారంగా వీళ్ళు పెట్టింది సప్లిమెంట్ సార్, ఇది గాడ్ స్పీక్స్ సంబంధించి. ఓకే ఓకే. ఏ చాప్టర్కి సంబంధించి ఎక్కడైతే ఆ పదాలు వస్తున్నాయి అవి. ఇక బీమ్స్ వచ్చేసరికి ఎడిటింగ్ సమయంలో డాన్ స్టీవెన్స్కి ఐవీఓ డ్యూస్కి వచ్చిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ అన్నిటినీ బాబా పంపించారనమాట. ఆ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అన్ని సిడి దేశ్ముఖ్ తర్వాత తీసుకుని వాటిని కంపైల్ చేసి బీమ్స్ కింద వచ్చింది సార్. ఓకే, ఎక్సలెంట్. డాన్ స్టీవెన్స్ వర్క్షాప్ పెట్టారు కదండి హైదరాబాద్లో. అవును సార్. అప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే టెక్స్ట్ పట్టుకొని ఐవీ డ్యూస్ నేను కూర్చున్నాము. అప్పుడు ఐవీ డ్యూస్ చెప్పింది టెక్స్ట్ అంతా డైరెక్ట్ బాబా చెప్పిన డిక్టేషన్. ఈ సప్లిమెంట్ గని బుర్ర ఉంది, నువ్వు సరిపోవు దీని ట్రాన్స్లేషన్కి, మెయిన్ టెక్స్ట్ నువ్వు చెయ్యి, సప్లిమెంట్ నేను చేస్తాను అని ఆవిడ చేసిందటండి సప్లిమెంట్. ఓహో, అందుకే కొంచెం లాంగ్వేజ్ తేడా ఉందండి ఇది. ఎందుకంటే గని కొంచెం బాగా ఇన్డెప్త్గా వెళ్తూ ఉంటాడు, అతను సూఫీస్ ఏవి ఎక్కువ వాడుతూ ఉంటాడు టర్మ్స్ అవిని. అంచేత ఆవిడ మెయిన్ చేసిందటండి ఆవిడ సప్లిమెంట్. ఒరిజినల్ టెక్స్ట్ని డాన్ చేశాడట. మీరు అబ్జర్వ్ చేస్తే సెంటెన్స్ స్ట్రక్చర్ కూడా మారిందండి సడన్ గా సప్లిమెంట్కి వచ్చేటప్పుడు. అంటే సబ్జెక్ట్ టఫ్, భాష అని కాదు అదే అది. ఎందుకంటే గని స్టైల్ ఆఫ్ నెరేషన్, అతను ఇన్ డెప్త్ నాలెడ్జ్ కూడా ఉంది కదా, సూఫీ వర్డ్స్ అవి వాడాడు. పైగా ఆవిడకి సూఫీజం అది అది అయితే సంతోష్ చెప్పిన దాన్ని బట్టి, మీరు చెప్పిన దాన్ని బట్టి ఏంటంటే గని టెక్స్ట్ నుంచి ఈ రిచ్ ఎక్స్ప్లెనేషన్ బట్టి మొదటి చాప్టర్స్ అవి ఫస్ట్ పార్ట్ వస్తే దానికి ఎనెక్షర్గా సప్లిమెంట్గా గనీది టెక్స్ట్ ఇక్కడ పెట్టారు. అంటే ఇన్ డీటెయిల్గా రాసుకుని ఉంటాడు ఆయన నోట్స్ బహుశా చాలా అన్నిటికి. అలాగే బీమ్స్ అన్నది క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, వచ్చిన డౌట్స్ డాన్ స్టీవెన్స్. బీమ్స్ సిడి దేశ్ముఖ్ ఎంటర్ అయిపోయాడండి. భాష కొంచెం కష్టంగా ఉంటుంది అందుకే. అవునండి, అవును. అతను బ్రిటిష్ ఇంగ్లీషును చేస్ట్ వేదాంతిక్ ఇవి అన్నీ వస్తాయి కదా. ఓకే సార్, జై బాబా సార్. ఓకే అండి, అయితే టైం కూడా అయిందండి. మళ్ళీ రేపు కలుద్దాం అందరం. అలాగే. అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై, ఆల్ మెహర్ బాబా కీ జై. అందరికీ జై బాబా అండి. జై బాబా అండి. జై బాబా అండి. ఈరోజే స్టార్ట్ అయింది బాబా. జై బాబా.